స్తోత్రం కలుగునుగాక. మహాపరిశుద్ధుడు, మహాగరుడును, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు నామములో కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రభు మహాకృపను బట్టి దేవుడు మనందరినీ కూడా ఇంతవరకు సజీవులుగా ఉంచాడు. లోకమైతే దినదినము భయంకరంగా ఉంది. దేవుడు వాక్యం సెలవిచ్చినట్లుగానే దినములు చెడ్డవి అని వాక్యం సెలవిచ్చింది. వస్తున్న ప్రతి దినం కూడా చెడ్డ దినాలే, ఇవి కూడా మంచి దినాలు కాదు. ఎవరికి మంచి దినాలు అని అడిగితే, ప్రభువుని కలిగి ఎవరైతే జీవిస్తున్నారో, ప్రభువునందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉండగలుగుతున్నారో వారికి మంచి దినాలు. ఎందుకంటే ప్రభు రాకడ వారి జీవితంలో ఒక సంతోషకరమైన దినం. వారు కలిగి ఉన్న బాధ, శ్రమ, ఇరుకులు, ఇక్కట్లు ఇవన్నీ కూడా ఆ రోజుతో సమాప్తమయ్యే రోజులు అనమాట. దానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సంఘంతో మాట మరొకసారి మాట్లాడడానికి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీరు ఫీల్ అయినా కానీ ఏమనుకోవద్దు. దేవుని మనం నిర్లక్ష్యపరుస్తున్నామని నాకు అనిపిస్తున్నాను. ఎంతమంది ఒప్పుకుంటారు అండి? మన ఉద్యోగాలు నిర్లక్ష్యపరుస్తామా? మనం చేస్తున్న పనిపాట్లను మనం నిర్లక్ష్యపరుస్తామా? అవన్నీ కాదు. మన ఇంట్లో పనులు మనం నిర్లక్ష్యపరుస్తామా? చెయ్యం. కానీ దేవుడిని మనం నిర్లక్ష్యపరుస్తున్నాము అంటే అర్థం, దేవుడు అంటే మనకు భయం లేదు. మనం గడిచిన వారం క్రీస్తు గారి ఇంట్లో వాక్యం చదువుకున్నాం కదా, భయము భక్తి రెండు. భక్తి ఉంది, భక్తి లేదని అయితే మిమ్మల్ని నేను వేలు పెట్టి చూపించను, కానీ మనం భక్తి పరులమే. అయితే మనలో లేనిది ఏంటంటే భయము. భయము భక్తి రెండు కలగలిపి మనం దేవుని కనుపరుచుకునే వారమై ఉండాలి. దేవునికి మహిమ కరుణగా. దేవుడు మనల్ని ఏదో చేసేస్తాడనే భయం కాదు, కానీ మన హృదయంలో ఆయన్ని గురించిన భయం మనం కలిగి ఉండాలి. ఎందుకు? ఒక రోజున మనం తప్పించబడిపోతాం. మేము ఇంత చేసిన భక్తి, ఇంత చేసిన సమర్పణ, ఆ రోజు మీరు ఎవరో నాకు తెలియదు అని అడిగితే ఏమైపోతుంది అండి? ఎన్నో మాటలు, అవమానాలు, బంధుమిత్రుల చేత, కుటుంబముల చేత ఎన్నో అవమానాలు పొందుకుంటూ వచ్చాం కదా. ఈ ఒక్క నిమిషము ప్రభు మీరు ఎవరో నాకు తెలియదంటే అవన్నీ కూడా వ్యర్థంగా మార్చబడిపోతున్నాయి కదా. మనం ఆయన కొరకు ఎంత ప్రయాసపడుతున్నామో, ప్రయాసకు తగిన బహుమానం మనం పొందుకోవడానికి మనం కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుని పరిగెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం పరిగెట్టేటప్పుడు మనం పూర్వం కలిగి ఉన్న వాటిని బరువు అయిపోతున్నాయని చెప్పి ఏం చేస్తున్నామంటే వాటిని విడిచిపెట్టి ఉత్తి చేతులతో పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉత్తి చేతులతో పరిగెట్టడం వల్ల మనకి ఏ లాభం కూడా ఉండదు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఎలాగైతే దేవుని సరిలో ఉండడానికి ఇష్టపడుతున్నాడో అలాగ మనం సరి చేసుకుంటూ ఆయనకి ఇష్టమైనది. మన ఆయన దగ్గరికి రావడానికి దీనికి కారణం ఏంటంటే ఆయన చేత చెక్కబడాలి, మన జీవితాలు మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు సమయాన్ని సకానికి నాకు తెలిసి ఇంచుమించు ఒక గంట సమయాన్ని మీరు దేవుడిని దొంగలిస్తున్నారు. దొంగలు ఎక్కడికి వెళ్తారు? పర్లోకి వెళ్తారా? మీరు డబ్బులు దొంగతనం చేయట్లా, పక్కింటి వాళ్ళు చెట్టు కాయలు దొంగతనం చేయట్లేదు అమ్మా, ఇవేం చేయట్లా. మీరు చేసేదల్లా అన్నిటికంటే ఉన్నతమైన దొంగతనం దేవుని సమయాన్ని దొంగలని చేస్తున్నారు. దేవుని సమయానికి మనం విలువ ఇవ్వకపోయినా, దేవుని యొక్క మందిరానికి మనం విలువ ఇవ్వకపోయినా ఆయన మనకు విలువ ఇవ్వడు. కాబట్టి కొరింథీ రాసిన పత్రికలో ఒక మాట ఉంది కదా, ఎవరైనా నా ఆలయమును, ఒకటే దేహ సంబంధమైన ఆలయం, అలాగే దేవుని ఆలయం అంటే దేవుని మందిరం కూడా. దావీదు దేవుని మందిరం గురించి ఎంత తృష్ణ కలిగి ఉన్నాడు? ఆశీర్వదించబడ్డాడా లేదా? సొలొమోను దేవుని మందిరం కట్టించడానికి ఎంత తృష్ణ కలిగి ఉన్నాడు? ఆశీర్వదించబడ్డాడా లేదా? కాబట్టి ఎజ్రా, నెహెమ్యాలు దేవుని మందిరాన్ని మరలా కట్టించడానికి ఎంత తృష్ణ కలిగి ఉన్నారు? వారిని దేవుడు వాడుతున్నాడు లేదా? మొదట మనం దేవుని మందిరమును గురించిన ఆసక్తి మనం భక్షించాలి. భక్తుడైన దావీదు ఒక మాట అంటూ ఉంటాడు, జనులు నాతో దేవుని మందిరముకు పోదము రండి అని చెప్పినప్పుడు నా హృదయము సంతోషించుచున్నది. ఏమేస్తున్నాడండి? గెంతులు వేస్తా వస్తున్నాడు. 100వ కీర్తన మనం చూడగలిగితే ఆయన గుమ్మములలో ప్రవేశించుచు, చదవండి మాట, 100వ కీర్తన. ఏం చేయాలంటండి? ఇప్పుడు చేయాలి ఉత్సాహంతోని. ఆయన మందిరంలోకి వస్తున్న ముందే మనం అయ్యి బాబు నేను నా దేవుని వాళ్ళు స్తుతిస్తున్నాను, నా స్తుతుల మధ్య ఆయన ఆసీనుడై ఉన్నాడు, నా కీర్తనల ద్వారా ఆయన మహిమ పొందుకుంటున్నాడు అని చెప్పి రోడ్డు మీద నుంచే కేకలు పెట్టుకుంటూ రావాలని. మనం ఎలా వస్తున్నామండి? ఎలా వస్తున్నామని చెప్పండి? వాక్యం టైంకి వస్తున్నాం. నేను అన్నానని మీరు బాధపడినా కానీ దేవుని పక్షంగా మాట్లాడవలసిన బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు. చెప్పలేదు అనుకోండి, రేపొద్దు మీరు పైకి వెళ్ళిన తర్వాత మా అయ్యగారు చెప్పలేదండి అంటారు ఒక మాట.
అని అనరండి, అంటారు. మనకి ఏ అవకాశం దొరికితే అక్కడ వాడుకుంటాం. ఆయన నన్ను అడుగుతాడు, బాబు నువ్వు ఎందుకు చెప్పలేదు అని అడిగితే నేను అనాలి, అయ్యా బాధపడుతున్నారు కదా ప్రభు ప్రతిసారి అంటే 1-2 సార్లు అంటాను, అన్నిసార్లు అనగలుగుతానంటే నువ్వు అనవలసిన బాధ్యత నేను ఇచ్చాను, నువ్వు ఎందుకు అనలేదు, ఇప్పుడు చెప్పలేదు కదా నీకు దెబ్బ ఎత్తుందా ఉన్నా అంటాడు, సరిపోతున్నాను ఏమండి. కానీ దెబ్బ పడటం మంచిది, ఇప్పుడు పడాలి మనం. ఆయన నిమిత్తం మనం శిక్ష పొందుకున్న వారు ధన్యులని చదివాం, గుర్తుందా? ఇక్కడ మనం కష్టపడాలి. దేని విషయం? దేవుని కార్యాల విషయం. భక్తి ఉంది, భక్తి లేదని నేను మాట్లాడినాం, మనకి చెప్పలేనంత భక్తి ఉంది. మరి దానికి భక్తితో భయం తోడైతే ఇంకెంత బాగుంటుంది. ఆ భయం తోడవకపోవడం వల్ల మన భక్తి పైకి కనిపిస్తుంది, కానీ దానికి కార్యసాధకాలు ఏం జరగట్లేదు మన దగ్గర. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఒక నిదర్శనం చూపించాలి. పిల్లలు కూడా మనకులాగే తయారయ్యారండి చెప్పాలంటే. అసలు పిల్లలు మొదలొచ్చి చక్కగా కీర్తనలు పాడుతున్న సంతోషిస్తారు, పోలే తల్లిదండ్రులు రావట్లేదు, పిల్లల ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు అని చెప్తుంటే వీళ్ళ తల్లికి మించిన గురువు మించిన శిష్యులు అంటారు చూసారా, తల్లిదండ్రులు మించిన పిల్లలు అయిపోయారు. అవి కూడా లాస్ట్ పాటకి వెళ్తే సరిపోద్ది, టైం అయిపోయిన తర్వాత పాట తీసి పాట పాడతామంటే సమయాన్ని మనం ఒక కార్యం మనం మార్చుకున్నప్పుడు దాన్ని మనం అనుసరించాలి. పిల్లలు ఆశీర్వదించబడతామని చెప్పి ఒకసారి చెప్తా. మరి తర్వాత ఎలాగో జీవిస్తే ఆశీర్వాదాలు వస్తాయండి. ఆశీర్వాదాలు మనం అంత్య దినాల్లో చాలా ఇంకా జాగ్రత్తగా ఉండాలి, మరి ఎక్కువగా భక్తి కలిగి ఉండాలి, మరి ఎక్కువగా భయం కలిగి ఉండాలి. మునుపు చేసిన భక్తి, మునుపు కలిగి ఉన్న భయానికంటే అధికంగా మనం ఇప్పుడు కనుపరచాలి. ఎందుకంటే సాతాను మనల్ని మోసపరిచే సమయం అంటే ఇది. వాడు అనుకుంటున్నాడంటే ఈ బాబు నాకు టైం లేదు అని చెప్పి వాడు త్వరపడుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం? చాలా టైం ఉందిలే, ఏంటండి చాలా టైం ఉందిలే, 11ంటిగా అవుతుంది కదా, ఒక గంట ముందు వెళ్తే చాలు మనకి. ఆఖరి ప్రార్థన ఆమెన్ అనే టైంలో వెళ్ళినా దేవుని ఆశీర్వాదాలు వచ్చేస్తాయి ఏమండి, అంతేనా? మరి మొదట వచ్చిన వాళ్ళకి అదే జీతం ఇచ్చి ఆఖరికి వచ్చిన వాళ్ళకి అదే జీతం ఇస్తే మరి దేవుడు న్యాయవంతుడు అవుతారా? మరి చెప్పండి. ఒకప్పుడు చేసాం కదండి, ఇసుకే ప్రార్థన చేసాడు, ప్రభు మేము పూర్వం దీన్ని రాత్రి గారు చెప్పారు, నా మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటాడండి. చేసుకుంటాడు కాబట్టి ఇప్పుడు అవకాశం ఇస్తాడు మనకి ఇప్పటికీ కూడా. మనం ఆయన నిర్లక్ష్యపరిచామంటే, ఆయన నిర్లక్ష్యపరిస్తే మనం తట్టుకోలేము. ఎవరిని తట్టుకోగలిగే శక్తి ఉందా? ఆయన నిర్లక్ష్యపరిస్తే మిమ్మల్ని? నేనైతే తట్టుకోలేను, నా వల్ల కాదు. మనం నిత్యము దేవుని సన్నిధికి ఒక్కసారి నా ఒక్క పావుగంట ఉందని వచ్చి అందరూ కేకలు పెట్టి స్థుతులు చేస్తే వాళ్ళు ఎంత నీరసంగా జరిగిందండి. గట్టిగా ఒక 2-3 కంటే ఎక్కువ ఎవరు చేయలేకపోతున్నారు ప్రార్థన. అంటే ఇంకెప్పుడు ఆ 2-3 ద్వారానే దేవుడు మహిమపరచబడాలి. ఆ సంఘం అంతతో వద్దానికి సంఘం అందరూ కూడా బలమైన ఆత్మాభిషేకంతో నింపబడాలంటే మొదట ప్రార్థన కంటే ముందుగా ఇక్కడ స్తుతి ధూపం వేయబడాలండి. ఏం వేయబడాలి? ఎవరు వచ్చేయాలి? మేము వచ్చేయాలి. ఒకరు వేసి కూర్చుంటే మేము అందరూ లాస్ట్ వచ్చి ఆ సాంబ్రాన్ని పీల్చుకుంటూ కూర్చుంటారు, అంతేనా? నిజంగా దేవుడు అంటే భయం ఎంతమంది ఉంది చెప్పండి అండి. భక్తి అని అడగట్లా, భయం. భక్తి ఉందండి మనకు, భయం లేదండి. ఉందా? భయం లేదు, భక్తి ఉంది. ఇప్పుడున్న ప్రతి ఒక్కరు చిన్న పిల్లలతో సహా భక్తి ఉంది. భక్తి లేదని నేను చెప్పను. భక్తి స్థాయిలు ఉన్నాయి మరలా మన దగ్గర. కొంతమంది తక్కువ భక్తి చేయగలుగుతున్నారు, కొంతమంది ఎక్కువ భక్తి చేయగలుగుతున్నారు. ఆ స్థాయిలు కూడా ఉన్నాయి. అయితే భయం మాత్రం ఒక స్థాయి కూడా లేదు మన దగ్గర. ఇంచైనా ఒకవేళ ఒక్కరు వచ్చిన అమ్మాయిలు భయపడుతున్నారని చెప్పడానికి లేదు. ఒక్కరు వచ్చిన ఆ సమయం కంటే ముందుగా ఈ ఒక్క వ్యక్తి భయపడుతుంది. ఏదో పిల్లల గురించి చెప్పుకున్నా సమయం కంటే ముందు వస్తున్నారు, చక్కగా పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు నా దుమ్ము నేనే దొరుకుకోవాలి, కానీ నా సీపు నేనే పట్టుకోవాలి. తప్పులేదు, నాకు దేవుడు ఆ బాధ్యత ఇచ్చాడు, చేయడంలో తప్పులేదు కదా. అయితే మీరేం పొందుకుంటారు అంటే? మీరేం పొందుకుంటారు? అన్నీ నేనే చేసుకున్నాం, అన్నీ మేమే చేసుకుంటాం. మీరేం పొందుకుంటారు వెళ్ళేటప్పుడు? పుస్తకంలో పెన్లో రాసుకున్న అక్షరాలు తప్ప ఏం పొందుకోలేము మనం. అందుకైనా దేవుడి మందిరంగా మనం వస్తుంది. వారం అంతా కష్టపడి ఆ ఒక్కరోజు దేవునితో గడపడానికి ఎందుకు వస్తున్నాం మనం? మళ్ళీ అందులో కూడా దొంగతనం. మళ్ళీ దేవుడు మీరు ఆలోచించండి, మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకుని, నేను ఈ బల ఆశీర్వాదంగా కారకంగా ఉన్నానా? నాకు ఆశీర్వాదం వస్తుందా? ప్రశ్న వేసుకోండి ఒకసారి. వస్తుందా? అలా కూర్చోవడం నాకు ఏముండదు. ఇంకే వాళ్ళు ఆశీర్వాదం రావడానికి వాక్యం ఎందుకండి మాకు? ఏమండి, ఆశీర్వాదం రానప్పుడు వాక్యం ఎందుకు మాకు? అంతే కదా. వాక్యం ద్వారా వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది కదండి. ఇప్పుడు విన్నా కూడా ఆశీర్వాదం రానంటారంటే ఇంకెందుకండి మేము వినడం అని తలంపు ఉంటుంది మనం. కాదు, దేవుని దగ్గర మనం సరి చేసుకోవాలి.
మందిరంలో దీనికి వస్తున్నాం తెలుసా, మనం సరి చేసుకోవడానికి. చాలా విషయాలు మనం సరి చేసుకున్నాం, తప్పు కాదు, దేవుడు దాన్ని బట్టి హర్షిస్తాడు. అసలైన దాన్ని సరి చేసుకోలేకపోతున్నాం. మనం చాలా విషయాలు సరి చేసుకున్నామండి. అంటే లోకపరంగా జీవిస్తున్నాం, అట్లా అనేక మంది మనం తెగించుకున్నాం, విడిపించేసుకున్నాం, ఆ బంధకాల నుంచి బయటకు వచ్చేస్తాం, సంతోషంగా దేవుని ఆరాధిస్తున్నాం. అయితే దీన్ని అపవాదిని మనలో ఉంచేసాడు. నిర్లక్ష్య స్వభావం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాడి దగ్గర నుంచే వస్తుంది. అలాగని చెప్పి ప్రతి వారం వాడి మీద తోసేస్తే తప్పు అండి. వాడు మంచోడు కాదు, నిజమే. అలాగని చెప్పి ప్రతిదీ వాడి మీద తోసేయకూడదు కదా. మనం వాడిని జయించి రావడం వలన ఆశీర్వాదం మనకే కలుగుతుంది, దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఈ వారాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని, నాకు తెలిసిన వారు రేపు దాకా గుర్తుంటే చాలా ఎక్కువ. అయితే దేవుడు మీకు జ్ఞాపకంగా ఉంచాలని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు రావడం వల్ల నాకైతే లాభం కాదండి, మీరు పాటలు పాడడం వల్ల నాకైతే లాభం కాదు. ఎవరికి లాభం అడిగితే అందరికీ క్షేమాభివృద్ధి, సంఘ క్షేమాభివృద్ధి ఎందులో దాగుందో తెలుసా? ఐక్యతలో కలిగి ఉంది. ఏంటి ఐక్యత? కలిసి రాకపోవడం. ఏంటి ఐక్యత? అందరు లేటుగా రావడం. ఇందులో ఉన్న ఐక్యత మనం ఎవరిని తీసివేయడానికి లేదు, ఎవరిని కలపడానికి లేదు. అందరికీ ఐక్యత ఉంది ఇందులో. ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు. నేను లేటుగా, ఎవరు లాస్ట్గా వస్తారో వాళ్ళు గొప్ప వాళ్ళు. ఇక్కడ దేవునికి స్తోత్రం కలిగిన. ఒకప్పుడు ఉండేదండి, ఎవరు మొదటిగా వచ్చి దేవుని స్థానంలో పరిచయం చేస్తారు వాళ్ళు గొప్ప వాళ్ళు. ఈ అంచె దినాలు వెళ్ళిపోతున్నప్పుడు దీని మార్పు ఏంటంటే ఎవరు లేటుగా వస్తే పిల్లలతో సహా నేను లాస్ట్ వస్తాను. ఇప్పుడు లాస్ట్ ఎవరు వచ్చారు? ఎవరు పిల్లల్లో ఇంకా ఉన్నారండి? ఎవరు పిల్లలు వచ్చేవాళ్ళు ఉన్నారు? అందరూ వచ్చారు. ఎవరికి మించిన వాళ్ళు మేము లాస్ట్ అవుతాం చెప్పి ఆఖరిగా వస్తున్నారు. అర్థం చేసుకోండి. నా గురించి కాదు, కానీ మీరు ఇన్ని దేవుని దగ్గర తలాంతులు పొందుకుని ఈ ఒక్క విషయంలో ప్రభు మీరు ఎవరో నాకు తెలియదు అని అడిగితే ఏమైపోతుంది మీ పరిస్థితి? మీరు అనొచ్చు, ప్రభు నీ నామంలో ప్రార్థన చేసాం, మీ నామంలో దర్శనాలు చూసాం, నీ నామంలో స్వార్థ ప్రకటించాం, ఇవన్నీ చేసుకుంటూ వస్తారు. ఆయన తొలిపేస్తాడు అనుకోండి, ఏమంటారు అప్పుడైనా? ఏమంటారండి? ప్రతిరోజు ప్రార్థన చేస్తాం మనం. కొన్ని సంఘాలు నేను ప్రతిరోజు ప్రార్థన చేసే సంఘాలు ఉన్నాయి హైదరాబాద్. అది కూడా చేయట్లేదు. మనం ఎప్పుడు చేస్తాం? వారంలో 1, 2 పెట్టుకుంటాం. మరి ఆ 2 రోజుల్లో కూడా మనం దేవునికి విలువ ఇవ్వట్లేదంటే ఖచ్చితంగా అర్థమవుతుంది దేవుని మనం నిర్లక్ష్యపరుస్తున్నాము. మన క్రియల ద్వారా ప్రభు నామాన్ని అవమానకరంగా చేస్తున్నాం. భక్తి చేస్తున్నాం, చేయట్లేదు నేను చెప్పట్లా. భయం అందులో కనబడాలి. భయం కనబడితే ఎవరి ముందు వస్తామా అని వస్తారు, వచ్చే వారం వస్తాం. మరి ఎవరు పరిగెట్టుకుంటూ వస్తారు? మేమండి పొద్దున్న గొప్ప గురించి చెప్పట్లా, పొద్దున్నే 6 గంటలకల్లా మేము వెళ్ళిపోయి పరిచయం చేసేవాళ్ళం. ఎందుకంటే 10ంటికి మాకు సంఘం ఉంటుంది ఆరాధన. 10ంటికి వచ్చి 6 గంటలకు వచ్చి, మాది ఇంకా పెద్ద చర్చ్, దీనికి 6 రెట్లు పొడుగు ఉంటుంది. ఎంతసేపు పడుతుంది తొడవడానికి? వెడల్పు కూడా ఎక్కువ. అది కాదు, మాత్రమే కాదు, మా పాస్టర్ గారు కానీ మా పాస్టర్ అమ్మ గారు కానీ వాళ్ళు అడిగేసినప్పుడు కానీ, లేకపోతే మెట్లు ఎక్కుతాం చూసారా, దాని మీద చెయ్యేసినప్పుడు ఆ చెయ్యికి దుమ్ము తగిలిందో ఆ రోజు అయిపోయింది. ఎంత నీట్గా తొడవాలో అర్థం చేసుకోండి. ఆ కూర్చునే కుర్చీల్లో కూడా ఎంత దుమ్ము కనబడకూడదు. మొత్తం పైన పులిపిడి తుడిచేసి, పులిపిడి ఎంత ఉంటుంది పులిపిడి చెప్పాలంటే, దీన్ని తుడిచి వీలైతే తడిగొడ్డ వేసేవాళ్ళు. చాలా వరకు తడిగొడ్డ వేసేవాళ్ళు కాదు, వీలైతే తడిగొడ్డ కూడా వేసేవాళ్ళు. బొంతలు ఒక్కొక్కటి బొంతలే అంటే బరకాలు ఉంటుంది చూసారా, క్లాత్ అండి ఎంత మంది ఉంటుంది ఒకటి. అవి ఒకటే 25 కేజీలు 30 కేజీలు ఉంటుంది. అలాంటివి 4, 8 బొంతలు వేయాలి. ఒక్కొక్కటి పొడుగు వచ్చింది ఉంటుంది. దాని మీద 30 మంది కూర్చోవచ్చు ఒక్కొక్క దాని మీద. ఇవన్నీ వేసి వెళ్ళేటప్పటికి ఇంటికి వెళ్ళేటప్పటికి 8:30 అయ్యేదండి. 8:30 స్నానం చేసి నేను ఒక్కొక్కసారి ఏం చేశాను, ఒక్కొక్కసారి లేట్ అవుతుందని చెప్పి ఆదివారం ఉపవాసం ప్రకటించేసుకున్నా. ఒకరోజు తినకపోతే చచ్చిపోతానా? ఎందుకంటే అరగంట ముందు ఉండాలి. పోగండి అని చెప్పాను మీకు, మేము అరగంట ముందు ఉండాలి. అక్కడ అరగంట ముందు నుంచి స్తుతులు చెప్తేనే కానీ కోయర్లో నుంచునేవారు కాదు, నుంచునేవారు ఖచ్చితంగా. అరగంట నుంచి ప్రార్థన చేస్తారు కానీ కాంగో పట్టినవారండి. ఏంటది? అరగంట నుంచి ప్రార్థన చేస్తూ ఉంటేనే కానీ గంజిరవరు. ఏంటది? ఎంత భయంకరమైన పరిస్థితి నుంచి వచ్చామో అర్థం చేసుకున్నాం. కీబోర్డ్ వాయించడానికి లేదు. ఆ రోజు కీబోర్డ్ కట్ అయిపోద్దండి. ఎవరు మా ఐజీ ఉన్న చూసారా, ఆ పిల్లల్ని అందరూ రెడీ చేసుకొచ్చేటప్పటికి అలసిపోయాడు. ఒకే బండి మీద 6 తీసుకొచ్చేవాడండి, గ్లామర్ బండి మీద. 2 చిన్నపిల్లలు, ప్రణతి ప్రాణం ఎంత ఉండేవారు అప్పుడు. వాళ్ళ అక్క వాళ్ళ అమ్మగారు ఆ బండి మీద వేసుకొచ్చేవాడికి కరెక్ట్గా పోగొని ముందుకు వచ్చేవాడు. ఫర్ సపోజ్ అది కర్మకాలి 10 అయిందా, అయిపోయినట్టు. ఆ రోజు వాక్యం ఆడి కోసం వచ్చాడు. నీకు వాయిద్యాలు వచ్చని చెప్పి నీకు గర్వం, నేను తప్ప ఎవరో లేరని నీకు గర్వం. కాబట్టి
నువ్వు అలా లేటుగా వచ్చావు చెప్పి మొదలెట్టేవాడికి అంటే అలా నీరైపోయాడండి. అలాంటి పరిస్థితుల్లో నుంచి మేము వచ్చామని చెప్పాలండి. అంటే మేము వాళ్ళు తిడతారని భయం పక్కన ఉండేది, ఇంకొకటి మేము దేవుని కోసం చేయాలని తృష్ణ పక్కన ఉండేది. ఒకసారి నన్ను అన్నారు, పరిశుద్ధాత్మ లేకుండా ఇలాగ ఆరాధన క్రమం నడిపిస్తున్నానని చెప్పి మాకు ఎవరు దొరకక పరిశుద్ధాత్మ లేని వాళ్ళు మేము సంఘం నడిపించుకుంటున్నాం అన్నారండి. ఏమైపోతే ఎవరిని తర్వాత వారు వెళ్తారండి? ఎవరిని తర్వాత వారు మైక్ కొట్టుకుంటారా? అయినా సరే పట్టుదలతో అప్పటి నుంచి ఉదయం 3 గంటలు లేచి అయ్యా పరిశుద్ధాత్మ లేకపోతే నుంచొద్దా అంటున్నారు ప్రభు అని చెప్పి ప్రార్థన చేయడం మొదలెట్టే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునిగా. అలా చేయడం వల్ల మన ప్రశ్న పెరుగుతుంది. ఒకరు తిట్టాలి చెప్పాలంటే. నీతిమంతులు గద్దించుట ఏంటది? మాకు కోపం. ఏముంది వాక్యంలో ఉంది? నీతిమంతులు గద్దించుట చెప్పండి దావీదు గారు, మీకే కండి ఏంటండి మేలు కదా. అక్కడ ఉన్న వాక్యం చెప్పాలి ఏంటండి? నీతిమంతులు గద్దించుట మాకు తైలాభిషేకం. గుర్తుందా? గుర్తుపెట్టుకోండి. మేము ఎన్నో తిని 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 అభిషేకాలు నిండిపోయి వచ్చి ఊడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునిగా. అనుకునే వాళ్ళం. ఒక పక్కన తిట్టేవారా? కరెక్ట్గా పనిచేసేటప్పటికి మా పాస్టర్ గారు ఒక మాట అన్నారు, బాబు గాడ్ బ్లెస్ యు, దేవుని బలంగా వాడు. ఆ మాట కోసం ఎదురు చూసేవాళ్ళం మేము. దైవ సేవకుల చేత ఒక దీవెనకరమైన మాట ఈ స్థితిలో నిలబడదు. ఆ మాట ఎక్కడికి పోదండి. కాబట్టి మనం ముందు దేవుని చేత ఆశీర్వదించబడే వారంగా మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో కూడా మనం ముందుకు పరిగెట్టాలి. రేపు వచ్చే ఆదివారం మనం పరుగులికి రావాలి. నేను చేస్తా, వాళ్ళ దగ్గర కొట్టుకోవాలి. మనం నేను చేస్తా, నేను పని చేస్తా, నేను గదులు ఊడిస్తా. ఒకప్పుడు వీళ్ళు లాక్కున్నది, ఇప్పుడు లాక్కోవడం అనేసి నైగర్కి ఇచ్చేది. నైగర్ని చూడండి, ఒకప్పుడు లాక్కునేది, ఇప్పుడు ఏం చేస్తుంది ఆవిడ కూడా అంతే. నేను చేస్తానే గారు నుంచి కట్టుకుని నేను చేస్తానే గారు అంటే చీపురు నా చేతిలో ఉంటుంది. దేవుని స్తోత్రం. ఏమండి? మనం దేవుని కొరకు పరుగులెట్టి ఒకసారి మీరు అనుభవాల్లోకి వెళ్ళండి. ఒకసారి మీరు క్రియాపూర్వకంగా అనుభవంలోకి వచ్చి ఏ పనులున్నా అసలు దేవునికి మన అన్ని పనులు కూడా ఉన్నతమైన స్థితి ఇస్తాం. సార్ ఎలా చూస్తాడు మనల్ని? అవన్నీ తెలుసు మనకు తెలీదా? ఏమండి? అన్నిటిని నిర్లక్ష్యపరిచి దేవుని మనం లక్ష్య పెడితే ఎలా చూస్తాడు మనల్ని? తెలుసా? అనుభవం తెలీదా మనకి? తెలుసు. మరి దాన్ని దాటి రాలేకపోతున్నాం మనం. పనుల భారం అందరికీ ఉంటుందండి. అందుకని మీరు అందరూ కూడా కొంచెం ఆలస్యంగా వస్తున్నారు. అయితే ఆ పనుల భారము కంటే దేవునికి మనం ఉన్నతమైన స్థితి, మనం ఉన్నతమైన స్థాయి మనం ఇవ్వగలిగితే ప్రభువుకు, ఆయన మన జీవితాన్ని హెచ్చించడం ప్రారంభం చేస్తాడు. దానికి స్తోత్రం కలుగునుగా. తప్పు లేదండి మీరు స్నానం చేయకుండా వచ్చేసిన వాళ్ళ. సమయం గొప్పదా, స్నానం గొప్పదా చెప్పాలి అండి? మీరు అనుకుంటారా అయ్యారు మా పిల్లలు ఉన్నారని? మీ పిల్లలు లేరు కదండి. నా పిల్లల్ని అయితే పాసి మొహాలతో కంపు కొట్టినా పర్లేదు, దగ్గర తీసుకొచ్చారు. వాళ్ళ దగ్గర హగ్గి రచ్చి కంపు కొట్టినా హగ్గి మార్చేసి సెంటు కొట్టేసి ఫుల్గా తీసుకొచ్చారు. చూదురు కానీ కావాలని అండి. ప్రంతిని అలా ఒకసారి లాక్కొచ్చాను పైకి పాసి మొహంతో. వాళ్ళ అమ్మమ్మ గారు పిలిచి నాన్న ఉద్యోగబాబు స్నానం చేసి వాసన వచ్చేస్తుంది వాళ్ళ దగ్గర అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. వాడి దగ్గర ఎలా ఉంటుందంటే సుగంధ ద్రవ్యాల వాసన వస్తుంది మేడం దగ్గర అండి. కాబట్టి మనం దేవుని సన్నిధికి ప్రతిదాన్ని నిర్లక్ష్యపరిచి దేవుని నామానికి లక్ష్య పెట్టాలి. మనం ప్రతిదాన్ని లక్ష్య పెట్టి దేవుని సన్నిధికి మనం నిర్లక్ష్యపరుస్తుంటే మీరు ఎప్పటి వరకు ఎంత దేవుని కొరకు త్యాగం చేశారో అవన్నిటి కూడా ఏమవుతుందంటే నిరర్థకంగా మార్చబడిపోతుంది. వాల్యూ ఉంటుంది దానికి. అసలైంది ప్రధానమైనది ఏంటి? దేవుని సన్నిధిలో మనం కనబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎక్కడ కనబడాలండి? మనం ఎవరికి కనబడాలి? దైవజనులు కాదండి. నువ్వు మొట్టమొదటిగా రాడు ఎవరు చూస్తారు తెలుసా? నీకంటే ముందుగా దేవుడు ఒకటి బీట్ చేశాడు అనమాట ప్రణవి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకరు మించిన ఒకరు నేను అలా ఉందా మన పరిస్థితి? అర్థమవుతుంది అప్పుడన్నా ఇది? ఇప్పుడు ఫస్ట్ ఎవరు వచ్చారు? వాళ్ళకి వెళ్ళిపోయింది. మరి మీరు అంతా ఏమవుతారు? ఇస్సాకు దగ్గర నుంచి యాకోబు ఆశీర్వాదాలన్నీ తీసేసుకున్నాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ యాసావులు. ఒక్కటి కూడా లేదా? బతుకునాడుకోవాలి. ఎందుకు వచ్చిందండి బతుకునాడుకునే బ్రతుకు మనకి? ఆయన దగ్గర ధైర్యంగా తీసుకోవడం మానేసి బతుకునాడుకునే బ్రతుకు మనకు ఎందుకు? కుమారుడు తండ్రి దగ్గర అధికారంగా తీసుకోవాలా, అడుక్కోవాలా? ఎలా తీసుకోవాలి? మరి ఎలా ఉంది మన పరిస్థితి ఇప్పుడు? అమ్మ రూపాయి ఇవ్వా, 2 రూపాయలు ఇవ్వా, కొనుక్కుంటానే
అడుక్కునే బతికి వెళ్ళిపోయిందని ఆఖరికి. అయ్యా ఈ ఆశీర్వాదం మాకు ఇవ్వండి నాయన, నా కుటుంబంలో ఇది పొదువు అడుక్కుంటున్నావు. నువ్వు ధైర్యంగా నువ్వు అడగకుండా ఇచ్చే దేవుడు ఆయన. అడగాల్సిన అవసరం లేదు. నీకు అవసరత ఉన్నా మునిపే నేను ఎరిగి ఉన్నానని చెప్పిన దేవుడు ఆయన. అన్నీ ఎరిగి ఉన్నాడు కాబట్టి చెప్తాడు ఆయన. దీనికి స్తోత్రం. కాబట్టి వచ్చే ఆదివారం మంచి గొప్ప విపత్తు జరగబోతుందని నేను ఆశిస్తున్నాను. దేవుడు రాకడికి సమీపించే దినాలని నేను ఆశిస్తాను. మరి ఆశని రాశిగా చేస్తారో, ఆశని అత్యాశలోకి నడిపిస్తారో, మరి అది మీ చేతిలో ప్రభు పెట్టాడు. చెప్పాలంటే ఆదివారం ప్రతి ఆదివారం అండి టిఫిన్ చేయకుండా దేవుని మందిరానికి వస్తే చాలా ఆశీర్వాదం. మొట్టమొదటి భోజనమే దేవుని భోజనం అయి ఉంటాయి. ఎలాంటి భోజనం అయితే ఇంకా బాగుంటుంది. దేవునికి మహిమ కలుగుగా అండి. అవునా? నేను ఆ సమయాల్లో అదే చేసాను. ఆ టిఫిన్ తింటే అరగంట సమయం వేస్ట్ అయ్యేది. దాని గురించి టిఫిన్ మానేసేవాడిని నేను. 9 గంటలకు వెళ్ళాలి. ఎందుకు? 9:30కి దేవుడి మందిరంలో ఉండాలి. 9 గంటలకి హ్యాండిక్యాప్డ్ ఒక నేను రిక్షాలో ఎత్తుకుని తనకి ఈ బాడీ పార్ట్ పనిచేయదు. ఎత్తుకుని తీసుకొచ్చి ఈ లోపు మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పటికి తనకి లేట్ అయ్యేది. తనకు అనిపించేది ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, అయ్యగా తిడతారు కదా నాన్న, వాళ్ళు నేను సెలవు పెట్టేస్తాను వెళ్ళిపోని చెప్పాడు అన్నయ్య. ఎత్తుకుని రిక్షాలో కూర్చోబెట్టి నాకు అప్పుడు సైకిల్ చూసారా, ఆ సైకిల్ ఒక చేతితో నడిపించుకుంటాం, ఇంకో చేతితో వస్తాం. మరి అంత అప్ప అనమాట. మా ఇంటి దగ్గర నుంచి మా చర్చికి ఫుల్ అప్పు డౌన్ ఉండవు. వచ్చేటప్పుడు ఈజీ. అవి ఏమో గాలి ఉండవు, టైర్లు బయటికి వెళ్ళ కదా. ఆదివారం కోసం మా పాస్టర్ గారు కొనిచ్చారు ఆ సైకిల్. అందులో గాలి ఉండవు. గాలి లేకపోతే పక్కన సైకిల్ ఎవరన్నా ఇంకొక మనిషి వెనకాలతో వస్తూ ఉంటుంది. ఈ లోపు మొత్తం ఫ్రెష్గా రెడీ అయ్యి చూసారా, మొత్తం ముద్ద అయిపోయాడు. చోట్లు పెట్టేసి ఈ లోపు వర్షం పడిందంటే ఇంకా మంచిది, మొత్తం తడిసిపోయాడు. అవన్నీ ఎవరు చూశారు? మనుషుల కోసం ఎప్పుడు చేయలేను నేనైతే. నా దేవుని కోసం నేను చేశాను. దేవునికి స్తోత్రం కలిగింది. ఎందుకు చెప్తానంటే మీరు గొప్పగా నన్ను చూడాలని కాదు, కానీ మీరు కూడా అలాంటి పరిచర్య చేస్తే ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు అని ఒక ఉద్దేశంతో చెప్తున్నానండి. దానికి మహిమ కలుగు కాదు. అక్కడికి వెళ్ళేటప్పటికి 9:30. ఈయన కింద నుంచి మరలా చర్చిలో తీసుకెళ్ళేటప్పటికి ఆయాసం వచ్చేదండి. ఆయన 60-70 కేజీలు ఉండేవాడు ఆయన. ఆయాసం మొత్తం స్తోత్రం ఎవరైనా చెప్పగలుగుతారా? కుదురుద్దండి. గుండె టపా అప్పుడు అందుకే సన్నగా ఉండేమో. దేవునికి స్తోత్రం కలిగింది. మొత్తం పనిపోట్లన్నీ తగ్గిపోయినాయి. ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి. వెళ్ళేటప్పుడు కరెక్ట్గా నేను మొదట లేకపోతే అయిపోయినా. మళ్ళీ నేను నడిపించోడు ముందు ఉండాలి కదా ఫస్ట్. ఇలా అందరికి ఇచ్చిన గుసగుసలు అయ్యగారు వచ్చారా, ఆయన కనబడేవారు కదా. ఏం పెద్దది ఉండేది, అక్కడ మోకాలు వేసి కూర్చున్నారు. కనబడేవారు కదా అయ్యగారు. ఎదురు మోకాలు వేసి మెట్లు ఉండేవి అనమాట. మెట్ల దగ్గర మోకాలు వేసి గుసగుసలు ప్రార్థన మానేసి అయ్యగారు వచ్చారా, ఇంకా రాలేదు, అమ్మయ్య అప్పుడు ప్రార్థన మొదలుపెట్టావు. అంటే పక్కన దైవ సేవకులకు భయపడేవాళ్ళు, మరో పక్కన దేవునికి భయపడేవాళ్ళు. కాబట్టి ప్రభు ఏం చేశాడంటే సమయాన్ని మేము పాటిస్తున్నాం లేదని చూసాను. సాధారణంగా నాకు తెలిసినంత మటుకు పోగొట్టు ముందు దాటి ఎప్పుడు నేను వెళ్ళా. ఒకసారి వెళ్ళాను. అప్పుడు మా పాస్టర్ గారు తర్వాత విడిగా పిలిచి ఏమన్నా ఎందుకు లేట్గా వచ్చావు అని చెప్పంటే ఇలా యశ్వాదానికి లేట్ అయిందని అయ్యాడు, అందుకే లేట్గా వచ్చింది. సరే బాబు నీకు చాలా పనులు ఉన్నాయి, ఆదివారం మాట వచ్చేటప్పుడు అని చెప్పేసాను. దేవుడిని దీవించింది కాకుండా థ్యాంక్స్ అయ్యాడు అంతే. ఆ దీవెనలో ఖచ్చితంగా దేవుడు నిలబెట్టాడండి. ఎలా దీవిస్తారు దేవుడు? దైవ సేవకుల మాట నుంచి వచ్చే మాట ప్రతిదీ కూడా దేవుడు దీవిస్తాడు. ఆయన పనిలో మనం ఎంత ప్రయాసపడుతున్నామో, ఆయన పరిచర్య కొరకు ఎన్ని పరుగులు తీస్తున్నామో అవన్నీ కూడా దేవుడు చూస్తాడండి. మనం చూస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన చూడకుండా ప్రతిఫలం ఇచ్చే దేవుడు కాదు ఆయన. దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి మన జీవితంలో ఈ మాట ఇప్పటికీ నేను ఒక 10-20 సార్లు చెప్పేసి ఉంటా. మరలా దేవుడు ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారి చెప్పేస్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్త కలిగి, ఒకవేళ మీరు ఇంటి దగ్గర పనులు చేసుకుంటున్నారు, ఆరాధన స్టార్ట్ అయిపోయింది, దేవుడు చూసి సంఘాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు అనుకోండి, ఏమైపోద్ది? ఏమవుతుంది? ఎంతమంది వెళ్తారు? వచ్చి చూసేటోడికి నేను కనమన్నా ఏమండి, వచ్చి చూసేటోడికి ఇద్దరు ముగ్గురు కానీ. ఒక మీకంటే ముందు మీ పిల్లలు వచ్చారు, మీ పిల్లల్ని ఎత్తుక్కోవాలి. బైబిల్లోనే మనుషులు లేరు. అయ్యారు ఎక్కడ తీసుకుపోయారు, ఎక్కడ తీసుకుపోయారు అని ఆలోచన చేయాలి. మీ పాటలు మీరు పాడుకుంటారు, ఆ తర్వాత వినబడద్దండి ఆయనకి పాటలు కానీ ప్రార్థన కానీ. ఆ 7 సంవత్సరాలు వినబడద్దా? అయిపోయినట్టే కదా మొత్తం. ఒక్క నిర్లక్ష్య స్వభావం మనం చేసిన భక్తి అంతటిని కూడా పక్కకి తింటేస్తాం. ఒక నిమిషంలో ఒక స్తోత్రం కలుగునుగా. ఏమండి, ఒక్క నిర్లక్ష్య స్వభావం ఎన్ని చేయి దేవుని కోసం, ఎన్ని చేయి దేవుని కోసం.
ఒకే ఒక్క నిర్లక్ష్య స్వభావం ఏం చేసింది? ఎలక్షన్లో పోటీల్లో ఉన్నాయండి ఇక్కడ. దేవుని స్తోత్రం కలిగింది కానీ ఇంకెంతమంది ఉన్నారు అలా. కాబట్టి జాగ్రత్త కలిగి దేవుని కొరకు మనం జీవించాలి. దేవుని విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మీరు కలిగిందని గట్టిగా పట్టుకుని ఊరికే చెప్పట్లేదు పౌలు గారు. ఆయన ఇంటి వేసి ఉంటాడు, ఆయన అన్ని తప్పలేదు. ఒక సంఘం అప్పుడు చెప్పడానికి గలతీ సంఘం, కొద్ది సంఘం, ఎపిసి సంఘం ఏమండి 3 సంఘాలు ఉన్నాయి. ఒకళ్ళు కుదురుగా ఉంటారా? ఉండరండి. దావీదు గారికి అర్థమైపోయి భయం వేస్తుందండి. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. ఆయన కోసం దెబ్బలు తినాలండి, అది మనకి ధన్యత. దేవునికి మహిమ కలిగిన అనుభవాల్లోంచి మీరు వెళ్ళాలి. ఇవన్నీ నేర్చుకుని భయపడిపోవడానికి కాదు, కానీ ప్రభువా వాటిని ఓర్చుకోవడానికి శక్తిని ఇవ్వండి నాయన, వాటిని ఓర్చుకోవడానికి నాకు బలాన్ని ఇవ్వండి ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేయగలగాలి. దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. వచ్చేవారు అందరూ కూడా సమయానికంటే ముందుగా వచ్చి ఒక అందరు సంఘం ప్రార్థించగా చెరసాల పగిలిపోయింది, భూకంపం వచ్చినట్లుగా మీరు చేస్తారని నమ్మనవద్దండి. నమ్మమంటారా వద్దా? నమ్మంటారా వద్దా? చెప్పండి. మాకు అయిపోయింది, ఇంకా అవలేదా? అవలేదా? అరగంట అయిందండి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అందరూ అనుకుంటున్నారు అమ్మయ్య వాక్యం అయిపోయింది, ఇంకా ఆఖరి ప్రార్థన అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అసలైంది ఇప్పుడు మొదలైంది. తీర్థం బైబిల్ అంటాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 31 వరకు చదువుదా. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి ఆ వాక్యాన్ని చూడాల్సిందిగా ప్రభు బట్టి కోరుకుంటున్నాను. 21వ అధ్యాయం మత్తయి సువార్త 28 నుంచి 31 వరకు చదవండి. మీకు ఏం తోచుతుంది? ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. అతడు మొదటి వాని వద్దకు వచ్చి, కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను. గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు 2వ వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పోదున నేను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రికి ఇష్ట ప్రకారముగా చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటి వారే అనిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చదవండి. ఇంకా యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. స్తోత్రములు నాయన, పరిశుద్ధ మహాగణానికి స్తోత్రాలు. అయా ఉదయకాల సమయంలో నీ సన్నిధిని ఆరాధించడానికి నాయన ప్రభువా మమ్మల్ని నిలబెట్టుకున్న విధానంలో బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా వాక్యంలోకి వెలుచుండగా నాయన నీ సన్నిధి మాకు తోడయించండి. అయా ప్రభువా తండ్రి, వాక్యం నీవై ఉన్నావు ప్రభువా. మానవ స్వరము, మానవుల ఆలోచన, మానవ తరము పూర్తిగా తొలగించి ప్రభా నీ దైవికమైన స్వరము మా మధ్య నుంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా మేము బహు సమీపంగా ఉన్నాం నాయన. అంత్య దినాల్లో మేము ఉన్నాము తండ్రి. అపాయకరమైన దినాలు వచ్చి ఉన్నవి ప్రభువా. అయా బుద్ధి కలిగిన కన్యకల వలె ఉండడానికి మమ్మల్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ వాక్కు చేత మమ్మల్ని సరి చేయండి, చెక్కండి. నీ కొరకు మహిమకరంగా తీర్చిదిద్దబడ్డకు మమ్మల్ని మీకు అప్పగించుకొని వచ్చినాము కనుక మాకు సహాయం చేసి మీరు మాతో మాట్లాడి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అనేక మార్లు ఈ వాక్య భాగాన్ని చదువుకున్నాం. అయితే ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో ఈ దినాన్ని మాట్లాడడానికి ఆశిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు సుంకరులతోనూ అక్కడ ఉన్న పెద్దలతో కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటని అడిగితే, సుంకరు కాదు, ప్రధాన యాజకులతోనూ అక్కడ ఉన్న పెద్దలతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన ఒక ఉపమానం చెబుతున్నాడు. ఏంటి? ఒక మనుష్యునికి 2 కుమారులు ఉన్నారు. ఎంతమంది? ఈ 2 కుమారులు 2 స్వభావాలు కలిగిన వారు. ఈ స్వభావాలు 2 స్వభావాలు. మొదట ఒక కుమారుడి దగ్గరికి వచ్చి తండ్రి మాట్లాడుతూ అన్నాడు, ఒరే కొడుకా, ఇవాళ నువ్వు ద్రాక్ష తోటకు వెళ్ళి అక్కడున్న పనులన్నీ చూసుకో అని అడిగితే, మొదటి వాడు కొంచెం కట్టస్తులాగా ప్రవర్తిస్తున్నాడు. ఏమంటున్నాడు?
నేను పోను. ఏమన్నాడు? గట్టిగా చెప్పాలి అందరూ. ఎలా చెప్పినా చెప్పండి అమ్మా. నేను పోను. ఎంత అందంగా చెప్తున్నారు. నేను పోను అని చెప్పేసి అనగానే ఆ తండ్రి గద్దించాడు. ఏమన్నా మాట్లాడు. అయితే అక్కడ పక్కనే రాయబడిన మాట ఏంటంటే పోను అనేను, కానీ అతను వెళ్ళాడు అంట. అయితే తండ్రి ఏమనుకున్నాడంటే ఆ వ్యక్తికి వెళ్ళలేదేమో అనుకున్నాడు. ఎందుకంటే నేను పోను అని చెప్పాడు కదండి. కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? ఆ కొడుకు చేయను అన్నాడు. కాబట్టి రెండో కొడుకు దగ్గరికి వచ్చి, రెండో కుమారుడు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ అన్నాడు ఆయన, కుమారుడా ఇదిగో ద్రాక్ష తోటకు వాళ్ళ పని ఉంది, నువ్వు వెళ్ళు అని అంటే అతను ఏం చెప్పాడంటే చాలా వినయంగా చేతులు కట్టుకుని, నాన్నగారు వెళ్తా నాన్నగారు అన్నాడండి. అర్థమవుతుందా? మొదటోడు ఎలా ఉన్నాడు? కఠినంగా ఉన్నాడు. రెండో కూడా ఎలా ఉన్నాడు? వినయం నటిస్తున్నాడు, వినయంగా లేడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే దాని పక్కన రాయబడిన మాట, వెళ్తాను అని చెప్పిన కుమారుడు ఏమన్నాడంటే వెళ్తా నాన్నగారు అని చెప్పాడు, కానీ అతడు పోలేదు. ఈ రెండు ఉపమానాలు చెప్పేసి ఆ వాడితో అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు, వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పోళ్ళు? వీళ్ళిద్దరిలో అక్కడ ఏం రాయబడిందండి? ఎవరు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడు అని అడిగారంట. ఎవరండి మన ఉద్దేశ ప్రకారంగా అయితే? తండ్రి ఉద్దేశ ప్రకారంగా అయితే ఎవరు మంచోళ్ళు? ఎవరు చెప్పాలి? రెండో వ్యక్తి. అయితే ఇక్కడ అడుగుతున్న మాట ఏంటంటే తండ్రి ఇష్ట ప్రకారంగా చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడే మంచివాడు అని చెప్పి రాయబడుతుంది. అయితే మొదటిగా కఠినంగా కనబడుతున్నాడు, చెయ్యను అని చెప్పాడు, నేను వెళ్ళను అని చెప్పి రోషంగా చెప్పిన వ్యక్తి ఏం చేశాడంటే తెలుసుకుని వెళ్ళాడు. రెండో వ్యక్తిని చూస్తే వినయం ఉంది, విధేయత ఉంది, అన్నీ ఉన్నాయి. వెళ్తా నాన్నగారు అని చెప్పి చాలా ప్రేమగా చూపించి మోసగించాడు. అయితే అక్కడేం జరిగిందంటే పోలేదు. ఈ రెండు మనస్తత్వములు కలిగిన మనుషులు భూమి మీద ఉన్నారు. రెండోది సంఘంలో కూడా కనబడుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు ఈ ఉపమానాన్ని ఎవరి కోసం చెప్పాడంటే మనలో ఒకవేళ దేవునికి అనుకూలమైన మనసు లేదేమో, దేవునికి అనుకూలమైన స్వభావం మనలో లేదేమో అని చెప్పి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉపమానం అక్కడ మనుషులతో మాట్లాడి యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి మనం ఈ రెండు మనస్తత్వాలు కలిగి ఉంటే ఒకసారి వెళ్ళను అని చెప్పి వెళ్ళే రకాలు, మనం వెళ్తానని చెప్పి మానేసిన రకాలు మనం. ఏమండి? ఈ రెండు అక్కడైతే ఇద్దరు మనుషులు చూపించాడు, ఆ ఇద్దరు కూడా మనలో ఉన్నారు ఇక్కడ. దేవునికి మహిమ కలుగునుగా. బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు ఉన్నారు. వారు దేవుడు పిలుపుకు కొంతమంది అయితే విధేయత చూపించి వెళ్తాను నాయన అన్నారు. మరి కొంతమంది ఏం చేశారంటే నేను వెళ్ళను ప్రభు అన్నారు. తెలుసంటే తెలీదా? ఉన్నారు, భక్తులు లేకుండా లేరు. అయితే దేవుడు ఇద్దరిని కూడా కుమారులు అని అంటున్నాడండి. ఏమంటున్నాడు ఆయన? ఎవరు కుమారులు? దేవుని కుమారులు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ కఠినంగా ఉన్న మనస్తత్వం కలిగిన వాడికి, విధేయత కలిగిన మనస్తత్వం కలిగిన వాడికి కూడా దేవుడు ఒకే పని అప్పచెప్పాడా? వేరే వేరే పనులు అప్పచెప్పాడా? ఏంటా పని? ద్రాక్ష తోటను కాసే పని. ఎవరికి? ఇద్దరికి. దేవునికి మహిమ కలుగునుగా. అంటే తన కుమారులు ఏ పని చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు? మాట్లాడాడు. ద్రాక్ష తోట అనగా ఏంటి? చక్కని కాపు కాసేది, ఫలించేది, అభివృద్ధి చెందేది, అందరికి మధురమైన ద్రాక్ష పండ్లు ఇచ్చే తోట అది. దేవునికి స్తోత్రం. తోట అంటే దేవుని మందిరం అండి. ఏంటది? దేవుని మందిరం. ద్రాక్ష గలలు ఎవరప్పుడు? ఎవరండి? గట్టిగా మాట్లాడండి అమ్మ, శివుడు ఉంది నాకు. ద్రాక్ష గెలవరు? మనమేనా? మంచి. దేవునికి స్తోత్రం. ద్రాక్ష తోటలోకి వెళ్ళినప్పుడు కుమారులు ఏం చేయాలి చెప్పండి? ఏం పని? చక్కగా రాలిపోయిన ఆకులు ఉంటాయి చూసారా, అవన్నీ పోగు చేసి కాల్చాలి. చక్కగా పండిపోయిన ఏమన్నా ఉంటే తీసి గెలలో బుట్టలో వేసుకోవాలి. ఎక్కడైనా చీడ పడితే ఆ చోట తన దగ్గర ఉన్న కొంచెం ఏదో మందులు ఉంటాయి కదా, ఆ స్ప్రే చేసి ఆ చీడ తోట అంతా కూడా పాకకుండా
చాలా జాగ్రత్త కలిగి ఆ మొక్కలను, ఆ పాదును ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేనికి మహిమ కలుగునుగా. ఆ తండ్రి ఇద్దరు కుమారులకు అప్పు చెప్పాడు. అయితే మొదటి కుమారు ఏం చేశాడు? నేను వెళ్ళను, నేను పోను అని చెప్పి అతడు వెళ్ళినట్టు కనబడుతుంది. రెండో వ్యక్తి నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటారండి? కారణం ఏముంటది? కారణం ఏంటమ్మగారు? కాదండి, అతను అంత విధేయతగా చెప్తే నిర్లక్ష్యం ఎలా చూపుతారు మీరు? అంత విధేయతగా ఆ టాపిక్ మర్చిపోండి. ఇందాక చెప్పిన వాక్యం దీనికి సంబంధం లేదు. మీరు అందులో ఇది లాక్కన్నా దయచేసి. అది వేరు, ఇది వేరు. అసలు ఆ టాపిక్ వేరు, ఈ టాపిక్ వేరు. అసలు అది ఎందుకు వెళ్ళలేదు ఆలోచన చేద్దాం. అంటే ఆలోచన చేయడం తప్పేమైనా ఉందా? వెళ్ళన్న వ్యక్తి వెళ్ళాడంటే ఏంటంటే తన తండ్రి మీద ప్రేమ ఉండి వెళ్ళి ఉండొచ్చు కదా. అయ్యో నా తండ్రి అంటే నాకు ఇష్టం, నా తండ్రి చెప్పిన చిన్న పని నేను చేయలేనా అని వెళ్ళాడు ఉండొచ్చు. రెండో వ్యక్తి చాలా విధేయతగా వెళ్తానని చెప్పి ఎందుకు ఎందుకు వెళ్ళలేదు చెప్పాలి. ఎందుకు వెళ్ళలేదు? వెళ్తాను అని చెప్పి విధేయత కనుపరిచిన వ్యక్తి ఎందుకు ద్రాక్ష తోటకు వెళ్ళలేదు? చేప ఎందుకు అనలేదు చెప్పండి. నా ఉద్దేశం చెప్పనా? బైబిల్లో రాయబడ్డది నా ఉద్దేశం చెప్పు. వెళ్ళనన్న వ్యక్తి ముందెళ్ళిపోయి తోటలో పని చేస్తున్నాడు కదా. ఇవి వెళ్ళకుండా ఏం చేస్తున్నాడు? బయట నుంచి అసలు వెళ్ళడం అంటే అర్థం ఏంటంటే లోపల గుమ్మములో ప్రవేశించడం. వెళ్ళడం అంటే అర్థం ఏంటి? ఎదరదాకా వెళ్ళి వెనక్కి వచ్చేయడం కాదు. వెళ్ళడం అంటే పూర్తిగా అందులోకి వెళ్ళి తండ్రి చెప్పిన పని చేయడమే వెళ్ళడం. దేవునికి స్తోత్రం. ఈ రెండో వ్యక్తి నాకు తెలిసి వెళ్తానని విధేయత కనుపరిచినాడు. అక్కడ దాకా వెళ్ళి చూసాడు, అన్నయ్య ఓ కష్టపడి పని చేస్తున్నట్టున్నాడు. పని చేయడం చూసి ఎలాగో చేస్తున్నాడు కదా అండి, ఎలాగో ఆడు చేస్తున్నాడు కదా, నేను చేశాను అనుకుంటాడులే తండ్రి. ఏమనుకుంటాడు తండ్రి? అర్థమైందన్నమాట. తండ్రికి ఏం తెలుసు అంటే మొదటి వ్యక్తి చేయనన్నాడు కాబట్టి రెండో వ్యక్తిని దేవుడు తండ్రి చెప్పాడని చెప్పి ఆ విషయం తెలుసు కదా. ఇప్పుడు ఆ ఖాతా ఎవరికి వెళ్ళిపోద్ది? దీన్ని అతి తెలివితే అట్లా అంటారండి. మన దగ్గర చాలా ఉపయోగించాలి అలాంటి. దేవునికి స్తోత్రం. తండ్రి అనుకుంటాడంట ఈ రెండో వ్యక్తి చేశాడేమో అనుకుంటాడంట. అయితే ఇష్ట ప్రకారంగా చేసిన వాళ్ళు ఎవరని అడుగుతాడు యేసుక్రీస్తు ప్రభు అక్కడ. దేవునికి మహిమ కలుగునుగా. మనకు అప్పగించిన పనిని మనం ఏం చేయాలి తెలుసండి? నమ్మకంగా చేయాలి. ఎలా చేయాలి? నమ్మకంగా చేయాలి. బైబిల్ గ్రంథంలో ఒక నలుగురు వ్యక్తులు ఇలాగ రెండు స్వభావాలు కలిగిన వారు చూపించడానికి ఇష్టపడుతున్నా. అయితే వారు వీరికి లాగా చేయలేదు, కానీ వారు దేవుడు చెప్పిన పనిని చాలా సక్రమంగా చేసిన వారు. దేవునికి మహిమ కలుగునుగా. రెండు రకాల వ్యక్తులు. ఒకరు ఎవరంటే దేవుని మాటను వినని వారు, మరొక భాగం దేవుని మాటను వినినవారు. దేవునికి స్తోత్రం. ఎవరంటే ఇక్కడ దేవుని మాటను విన్న వారిలో నువ్వు నేను ఉన్నామో ఒకసారి చూసుకుందాం. దేవుని మాట వినే వారిలో కూడా నువ్వు నేను ఉన్నామేమో ఒకసారి చూసుకుందాం. అంటే నేను ఒకదానికే సంబంధించిన వాడిని అనుకోవద్దు, కానీ రెండింటిని కూడా మన జీవితాల్లో పెట్టుకుని పరిశీలన చేసుకుంటూ పరీక్షించుకుందాం. దేవునికి మహిమ కలుగునుగా. పరిశీలన చేసుకోవడం తప్పేమైనా ఉందా? వాక్యం ఎవరి కోసం వస్తుంది? నిజం చెప్పాలి. నిజం చెప్పండి అమ్మ. అందరూ కోపంగా చూడుతున్నాం అంట. చెయ్యాల గుండెగా పెట్టుకుని అయ్యా వాక్యం నా కోసమే మాట్లాడండి అనుకోండి. దేవునికి మహిమ కలుగునుగా. వాక్యం మన కోసం మాట్లాడినప్పుడు మనం సరి చేసుకోబడితే మనము ఆశీర్వాదానికి కారణంగా ఉంటాము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా మాట వినని వారి గురించి మనం చూసుకుందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్ముడు కష్టపెట్టు వారిని బట్టి వారు మొరపెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన ఏ దేశం అండి? మంచి దేశమునకు
అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వారు నడిపించేదని దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలు వారు నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారు పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తా. ఇశ్రాయేలు నా ప్రజలను నువ్వు ఐగుప్తుల నుంచి వాళ్ళు తీసుకుని వెళ్ళాలని. అందుకు మోషే, నేను ఫరో దగ్గరికి వెళ్ళడానికి, ఇశ్రాయేలును ఐగుప్తులను తీసుకురావడానికి నేను ఎంత రోడ్డు ప్రభువా. దేవునికి స్తోత్రం. చదవండి. ఆయన నిత్యముగా నేను నీకు తోడయిందును, నేను నిన్ను పంపిస్తానంటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తరువాత మీరు ఆ పర్వతం మీద దేవుని సేవించెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మోషే గారు ఏం చెప్పారు ఇక్కడ? చాలనా పైన అక్కడ దాకా. మోషే గారు దేవునితో ఏమని చెప్పారు? దేవుని మాట వినడానికి ఇష్టపడ్డా, వినను అన్నాడా? ఏమండి? అంటే సాకులు చెప్తున్నాడు కదా. ఏమని చెప్తున్నాడు? అయ్యా, ఎందుకంటే అక్కడి నుంచి ఈయన పారిపోయి వచ్చాడు కదా, కాబట్టి అక్కడికి వెళ్ళిన వెంటనే మొట్టమొదటిసారిగా ఏం చేస్తారంటే, అదిగోరా మోషే వేసేయండిరా అని అంటారు. అందరూ కత్తి తీసుకుని వేసేటప్పటికి మోషే గారు అయిపోతారు. ఇంకా అప్పటికే ఎన్ని సంవత్సరాలు కలిగి ఉన్నాడు తెలుసా? 80 సంవత్సరాలు అండి. 80 సంవత్సరాలు యుద్ధం చేయగలుగుతాడండి దావీదు గారు. 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనమే చేయలేకపోతున్నాం యుద్ధాలు. నరాలు బలహీనలు వచ్చేసి, మోకాళ్ళు కాళ్ళు నొప్పులు వచ్చేసి, మడాల నొప్పులు వచ్చేసి, అమ్మో నేను నడవలేను, నా వల్ల కాదని అర్థం. ఇప్పుడే దానికి మహిమ కలుగుగా. మోషే గారిని 80 సంవత్సరాల కాలంలో దేవుడు ఐగుప్తు దేశానికి వెళ్ళి, ఇదిగో ఫరోతో నువ్వు గట్టిగా మాట్లాడడం చేస్తాను, ఫరోతో నువ్వు యుద్ధం చేస్తావు, ఐగుప్తు దేశం నుంచి ప్రజలు తీసుకొస్తావు అంటే మోషే ఎలా ఆలోచించాడు? ఏంటి వృద్ధాప్యం నేను వెళ్ళాలా? ఈ ముసలోడ్డుగా ఉన్నప్పుడు నేను వెళ్ళి ఐగుప్తు రాజు అయిన ఫరోతో యుద్ధం చేసి ఆ ప్రజలందరినీ తీసుకురావాలా? లోపల అనుకుంటే లోపల స్టోరీ జరిగిపోద్ది కదా. ఏమనుకుంటాడు? అక్కడికి వెళ్ళగానే 4 బాణలు వచ్చి కసక్కుని దిగిపోతాయి అని నన్ను చంపడానికి దేవుడు తీసుకెళ్తున్నాడు కదా. అనండి, వాళ్ళ దూరం నుంచి చూసి ఎవరో బయట వ్యక్తి అనగానే ఒక బాణం వదిలేరంటే అక్కడే జరిగిపోతాడు. ఎంట్రన్స్ లో కూడా రాడు. అయితే దేవుడే మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను కనుక నువ్వు భయపడకుండా నువ్వు వెళ్ళి నా ప్రజలను తీసుకురా. ఇదిగో నిదర్శనం ఏంటంటే ఈ పర్వతం మీదకి వచ్చి మీరు నన్ను ఆరాధిస్తారు అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే మోషే స్వభావం ఏంటంటే ఇక్కడ దేవుని పని చేయడానికి మొదట్లో ఇష్టపడలా. ఏం చేయలేదండి? ఇష్టపడలా. అంటే తన స్థితిని చూసుకున్నాడు, తన పరిస్థితులను చూసుకున్నాడు. అలాగే నేను ఎలా చేయగలుగుతాను, నా వల్ల అక్కడ అవుద్ది, ముసలోడిని అయిపోయాను. ఒకప్పుడైతే యుద్ధ ప్రావీణ్యత ఉన్నప్పుడు గొర్రెలు కాసుకోవడం తప్ప ఏం రాదు. గొర్రెలు కొట్టడండి, గొర్రెలు చాలా సాధువుతో చేయాలి. అవి ఎటు వెళ్తుంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మోషేకి దేవుడు ఇచ్చిన అనుభవం తెలుసా? ఒకప్పుడు కోపిష్ఠుడు. ఎవరండి? మోషే. ఎందుకు ఎలా కోపిష్ఠుడు అని చెప్పగలుగుతారు? గర్వం ఉందండి మోషేకి. ఎందుకు? నేను రాజుని. మోషే కోపిష్ఠుడు ఎందుకంటే ఒక ఐగుప్తీయుడు, ఇశ్రాయేలీయుడు, హెబ్రీయుడు కొట్టుకుంటుంటే ఒక్కసారి ఇలా లాగని ఇలా దూస్తున్నాడు. 3 స్టెప్పులు. ఏంటి? ఇలా లాగాడు, ఇలా అన్నాడు, ఇలా అన్నాడు, అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయాడు అతను? అంత కోపిస్తాడు అండి. 3 దెబ్బలు బ్రూస్లీ లాగా ఏం చేశాడండి? ఎరక్కొట్టేసి భూమిలో పారిపెట్టేశాడు అంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏమైపోయాడు? అలా యుద్ధాలు చేసేవాడు, బ్రూస్లీ ఫైట్లు చేసేవాడు దేవుడు కావాలా? ఆయన ఏం చేశాడు? తీసుకెళ్ళిపోయి గొర్రెలు కాసినలో చేశాడు. గొర్రెల భాష ఏంటి చెప్పండి అమ్మా? గొర్రెల భాష, మేకల భాష, గొర్రెల భాష ఎవరైనా చెప్పగలరా? దాంతో లెగు అంటే లెగుతుంది అంటారు. ఏ భాష వచ్చేసింది ఇక్కడికి? భాషలు మాడిపోయిందండి. కాబట్టి ఈ భాష మాట్లాడి వచ్చింది. ఆమెకి వెళ్ళిగా అన్నాడు, అయ్యా నేను నత్తిపేదాలు కలిగినాడు ఆయన. అదేంటి? అక్కడేమో యుద్ధ ప్రావీణ్యుడా, అక్కడికి వెళ్ళాక ఏంటి డైలాగులు అంటే పేజీలు డైలాగులు చెప్పాడు 40 సంవత్సరాల క్రితం. ఈ 40 నుంచి 80కి వచ్చేటప్పటికి నత్తిపేదాలు వచ్చేసినాయా?
అంటే తనకున్న సామర్థ్యత లేదైతే ఇక్కడ తనకు శక్తి లేదు, బలము లేదు, యుద్ధ ప్రావీణ్యత లేదు, మాట్లాడే అధికారం లేదు. పూర్తిగా తను ఏదైతే ఒకప్పుడు చూసి తను అతిశయించుకున్నాడో అదంతా కూడా దేవుడు ఏం చేశాడు, తీసేసాడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఇచ్చింది ఏంటంటే కేవలం గొర్రెలుగా భాష తప్ప ఆయన దగ్గరికి ఏం లేదు. ప్రభు నేను అతిపెదాలు కలిగి ఉండంటే, ఇదిగో నీ అన్నయ్య అహరోను పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళు. మోషే మొదటగా వెళ్ళా అన్నాడు. ఎన్ని సాకులు చెప్పాడు తెలుసా? ఇంచుమించు 10 సాకులు చెప్పాడండి. దేవుని స్థానంలో ఒకవేళ ఇంకెవరన్నా ఉండుంటే, ఇలా ఇంకెంతకాలం బతిమాలుకుంటాను, ఇంకెవరు లేరు నాకు అని చెప్పి అనుకొచ్చాను. కానీ అనుకుంటాం లేదా? మనం అనుకుంటాం లేదా? సపోజ్ నీకు 2 పిల్లలు ఉన్నారండి. ఫస్ట్ వాడిని వెళ్ళి ఒరే వెళ్ళు కిరాణా కొట్టుకి చింతపండు తేరా అన్నాడు. ఆడు వెళ్తానని చెప్పి చేతితో డబ్బులు పెట్టుకుని గేమ్ ఆడటము, టీవీ చూడటం చేస్తూ ఉంటాడు. 2-3 సార్లు చెప్పు, 4-5 సార్లు చెప్పు, వెళ్తాను చెప్పి అక్కడే కూర్చుంటే ఒకసారి ఏం చేస్తావు, ఆడి దగ్గర ఉన్న 10 రూపాయలు తీసుకుని లాక్కుని మీరు 2వ పిల్లలకి ఇచ్చేసి అమ్మ వెళ్ళి తీసుకురామంటే వెళ్ళి తీసుకొస్తారు. అవునండి, దేవుడు అలా చేయట్లేదండి. మోషేలో దేవుడు అడగ్గా 10 సాకులు చెప్పాడంట. ఇదిగో నాయన నేను అతిపెదాలు కలిగినండి, ఒకప్పుడు అక్కడ చంపేసి వచ్చారని చంపేస్తారు, ఈ సాకులన్నీ చెప్పుకుని వస్తున్నారు. నేను ఇవన్నీ ఆలోచన చేస్తుంటే నాకు అర్థమైందండి, ఆయన పట్టు విడవని విక్రమార్కుడు అర్థమైంది. ఎవరు? దేవుడు. దేనికి మహిమ కలుగునుగా. నువ్వు నేను ఎన్ని సాకులు చెప్పు, ఎన్నన్నా చెయ్యి, అయ్యా నేను రాను అని చెప్పి ఆయనకి వ్యతిరేకమైన జీవితం అన్నా జీవించు. ఆయన ఏం చేస్తారు తెలుసా? లక్కీ గడుపులే జుట్టు పట్టుకుని ఇలా పైకి లేపి నుంచోబెడుతున్నా. చక్కగా చెయ్యించడం లేకొచ్చు కదా నువ్వు, జుట్టుపట్టు లాక్కోవాలా? ఎందుకు వచ్చిన కారణం మనకి. దేనికి స్తోత్రం కలుగుతుందిగా. మోసే అదే చేస్తూ ఉండేవాడు. నాయన నేను వెళ్ళను, నాకు వద్దు, నాకు ఇది రాదు, నాకు అది రాదు, నేను ఇది చేయలేను, నేను అది చేయలేను. ఆఖరికి ఏం చేశాడు? కుదిరిందా? నీ పప్పులు నా పప్పులు ఆయన దగ్గర ఉడకండి. దేవునికి మహిమ కలుగునుగా. మనం ఏయో ప్లాన్లు వేసుకుంటాం. ఒక ఆయన ఉన్నాడు యోనా గారు, ఆయన గురించి రాలేదు కానీ ఆయన గురించి టాపిక్ వచ్చింది. ఆయన్నేమో నినివే పట్టణానికి పంపిస్తే ఈయన వెళ్ళి తార్షీషు పట్టణానికి వెళ్ళాడు. నినివేకి వెళ్ళి సువార్త ప్రకటించి బాబు. ఎందుకంటే నినివే పట్టణస్తులు మంచివారు కాదండి. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు జనాంగాన్ని చెరగ తీసుకువెళ్ళిపోయింది నినివే పట్టణస్తులే. మనకు బైబిల్ గ్రంథంలో యోనా గ్రంథం 2 అధ్యాయాలు ఉన్నాయి కదండి. ఆ పట్టణం కూడా ఎంతే ఉంటుందని మీరు అనుకుంటున్నారు. కాదండి, హిజ్కియాతో యుద్ధం చేయడానికి వచ్చింది ఆ వ్యక్తే. నినివే పట్టణంలోని సెనహెరీబు అనే రాజు వచ్చాడు. 2 అధ్యాయాలు ఉన్నాయి, చిన్న ఊరు. 35 అధ్యాయాలు 65 అధ్యాయాలు ఉన్నాయి. ఆ ఊరు పెద్దదని అనుకోకండి అమ్మా. దేవునికి స్తోత్రం కలుగునుగా. నినివే పట్టణం చాలా పెద్దదే. యోనా గారు భయపడడానికి కారణం ఉంది. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగం అనేకమైన దేశాలను చెరగ తీసుకుని వెళ్ళిపోయారు వీళ్ళు. ఈ యోనా ఏం చేశాడు? ఈ పడవ కాకపోతే ఇంకో పడవ ఎక్కి ఆ ఊరేళ్ళు సువార్త ప్రకటిస్తాను, ఈ గోడ కాదు ఇంకో వాడ ఎక్కి సువార్త ప్రకటిస్తానండి. దేవుడు వదిలేడా? ఏం చేశాడు? పడవ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఏంటి పడవ అర్ధాంతరంగా ఆగిపోవడం? ఎప్పుడైనా చూసారు వాళ్ళు అందులో ఉన్న వాళ్ళు? పడవ ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు. మరి ఏం అవ్వాలి? డైరెక్ట్ గా సముద్రం దూకేయాలి. ఇంకంటే అందుకు నుంచి వేరే మార్గం లేదు. వెళ్ళి చేప గడుపులో దూరాడండి ఈయన. ఆ చేప గడుపు ఏమో అందంగా సుగంధ ద్రవ్యాలు వేసుకుని సెంటర్లు వేసి దానికి రూమ్ స్ప్రే కొట్టి ఉంచుతారు మనకులాగా. మీకు వచ్చిన మంచి వాసన వచ్చిందా? ఇప్పుడు లేదు, మొత్తం పీల్చేసి దుర్వాసన వదిలేశారు అందరూ. దేనికి స్తోత్రం కలుగునుగా. ఏమంటే లోపల అంత మంచి సువాసన వస్తూ ఉంటుందా? ఏమన్నా చేప గడుపులో దూరిన తర్వాత ఆ చేప గడుపులో ఎంత నీసు వాసన వస్తుంది? అవునండి, గుర్తొస్తున్నా నీసు వాసన. దేవునికి మహిమ కలుగునుగా. ఆ నీసు వాసనలో మోకరించి ప్రార్థన చేయడం మొదలెట్టాడు అంటది. ఎక్కడ ప్రార్థన చేసి ఎక్కడ వెళ్తే ఏమైపోయేది? అదేదో వెళ్ళాల్సిన నినివే పట్టణం పడవ ఎక్కేసి శుభ్రంగా వాళ్ళు ఇచ్చే ఆహారం తింట కాలు మీద కాలు వేసుకుని పడుకుని వెళ్ళిపోయి శుభ్రం అక్కడ సువార్త ప్రకటించవచ్చు కదా. సొంత తెలుగు ప్రకటించడం మొదలెట్టాడు. అక్కడ ఏమైపోయాడు పాపం? చేప కడుపులో ఏమేమి ఉన్నాయండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అవి ఏమేం తిందో, ఏం బాగుంటుందో అది డైరెక్ట్ నవలదండి. మింగితే ఆ లోపల ఉన్న ఒక యాసిడ్ ఉంటుంది. మన కడుపులో కూడా ఒక యాసిడ్ ఉంటుంది. ఆ యాసిడ్ దాన్ని అరగదీసి బయటకు వదిలేస్తుంది. ఆ యాసిడ్ ఏమైపోయిందో 3 రోజులు నాకు అర్థం కాదు. ఏమైపోయి ఉంటుంది అక్కడ యాసిడ్? ఏమండి, దేనికి మహిమ కలుగునుగా. మాట వినుంటే ఏమన్నా చక్కగా రాజ భోగాలతో వెళ్ళినట్టు వెళ్ళేవాడేమో అక్కడ.
పాపం నీ విశ్వాసంతో వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే మోషే కూడా అదే విధంగా చేశాడు. అయితే మోషే మాట విన్నప్పుడు దేవుడు ఎలా వాడుకున్నాడు? యోనా అదే విధంగా చేశాడు. మరి యోనా దేవుని మాట విని కష్టంతోనా నష్టంతోనా ఇష్టం లేకపోయినా సరే దేవుని సువార్త ప్రకటించాడు. మరి దేవుని సువార్త అక్కడ నిరసకమైందా, ఆశీర్వాదమైందా? ఏమండి, దేవుని మనసుని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాయి వాళ్ళ. అర్థం చేసుకోండి, దేవుని మనసు మనకు తెలియదు. నేను చెప్తున్నాను, దేవుని ప్రేమ కానీ, దేవుని మనసు కానీ, దేవుని ఆలోచన కానీ మనకు తెలీదు. చెప్పాలంటే నాకు కూడా పూర్తిగా తెలియదు. అయితే నాకు తెలిసినంత మటుకు మీకు చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు నినివేని ఏం చేద్దాం అనుకున్నాడు? ఏమండి, దేవుడు నినివేని ఏం చేద్దాం అనుకున్నాడు? నాశనం చేసేవాడు అసలు ఏం చేయాలి? నాశనం చేయాలని ఉద్దేశం కలిగినాడు ఏం చేయాలి? ఏమండి, అమ్మ అందరి గురించి మాట్లాడండి. మీరు త్వరగా సమాధానం అయితే త్వరగా వదిలే తిరిగి వంటలు చేసుకోవచ్చు. మీరు ఆలస్యం చేశారంటే మధ్యాహ్నం 12 చేస్తారు. చూసుకోండి. మరి మీకు పర్లేదులే నాయన, చెప్పండి. వాళ్ళని నాశనం చేయాలనుకున్న ఉద్దేశం కలిగినప్పుడు ఏం చేయాలి? ఇంకెవరికైనా చెప్పాలా? చెప్పాల్సిన అవసరం ఉందా? డైరెక్ట్ నాశనం చేయొచ్చు కదా. మరి వెళ్ళి మాట వినడం చెప్పి యోనా గురించి తెలిసి కూడా యోనాకే చెప్పాడు దేవుడు. ఏమంటే అని ఎంత అంటాడు అర్థం చేసుకోండి. నువ్వు చెయ్యవంటే నీతో నువ్వు ఎంత పట్టుదలతో ఉంటావో అసలు నేను సృష్టించినాడు ఆయన. ఆయన గురించి, ఆయన పట్టుదల గురించి చెప్పాల్సిన అవసరం లేదు అసలు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నువ్వే వెళ్ళాలి. అలాగని చెప్పి తర్షీసు వాడెక్కాడు. అక్కడి నుంచి చేప కడుపులో పడేసి తీసుకొచ్చి ఆ మూడు రోజులు ఆ చేప కడుపులో తీసుకొచ్చి అక్కడికి వచ్చి కక్కేసింది అంటాడు. ఏం చేసింది? అబ్బా, స్నానం చేయాలి కూడా. స్నానం చేయాలి దావి గారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మరలా అప్పుడు మొదలెట్టాడు, చెప్పాడు అందరికి. వాళ్ళందరూ భయపడ్డారండి. దేవుడు మాటకు భయపడే మనసు ఇచ్చేది కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. అదంతా ప్రకటించేసి వచ్చేసి ఊరి చివర ఒక కొండే కూర్చున్నాడు. ఈయన చూస్తానంటే అసలు దేవుడు ఎలా నాశనం చేస్తారో చూస్తాను. ఏంటి? దేవుడు ఎలా నాశనం చేస్తాడో చూస్తాను. ఊరి చివరికి వచ్చి కూర్చున్నాడండి ఈయన. అంటే అగ్నికందకాలు పడతాయో. అప్పుడు సొదొమ గొమొర్రా మీద పడింది కదా. ఎందుకంటే నినివే పట్టణం మీద ఇతనికి అంత ప్రేమ లేదు. ఎందుకు? ఇశ్రాయేలు అనేక దేశాల వీళ్ళు చెర తీసుకుపోయారు. నాశనం కోసమే చూస్తున్నాడు. మీ నాశనం చూస్తాను రా నేను అన్నట్టుగా కూర్చున్నాడు అక్కడ. ఆ రోజులు అయిపోతున్నాయి. దేవుడు చెప్పిన రోజులన్నీ అయిపోయినాయి. చూస్తున్నాడంట. అప్పట్ల ఆ యోనా గ్రంథం లాస్ట్ అధ్యాయం తీయండి ఒకసారి. యోనా గ్రంథం లాస్ట్ అధ్యాయం చదవండి. మొత్తం అక్కర్లేదు. చదువుతాను చూడండి. 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై 10వ వచనం చదవండి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయనుద్దేశించిన తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేశాడంట. ఎవరో? దేవుడు. యోనా దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై, అంటే ఏ సేవకుడనే కోపడాలా సంతోషించాలి ఆ కార్యాన్ని చూసి? ఏమండి, ఆ కార్యాన్ని చూసి దేవుడు సేవకుడు సంతోషించాలా బాధపడాలా? మాట్లాడండి. ఎందుకు సంతోషించాలి? ఎందుకు సంతోషించాలి? ఎందుకు సంతోషించాలండి? ఏం పట్టిందని సంతోషించాలి? చెప్పండి. ఎంత సంతోషించడం న్యాయమా? కోపం వచ్చి బహు చింతాక్రాంతుడై కోపగించుకున్నాడు. ఎందుకు? దేవుడు నినివే పట్టణస్థులు వారి స్థితిగతులను మార్చుకుని తమ పాప స్థితిని విడిచిపెట్టి దేవుడికి అనుకూలంగా మారినప్పుడు దేవుడు పశ్చాత్తాపుడై తను చేయనుద్దేశించిన కీడు చేయక మానేడంట. దానిని బట్టి అతనికి కోపం వచ్చి తర్వాత యెహోవా నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా,
అందువలననే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడు అయి ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకునే దారి మార్చుకున్నాను. తెలియట్లేదు బాబు, మనకున్న తెలియట్లేదు అన్నీ ఏంటి అని అంటున్నాడు. నువ్వు ఈ దేశాన్ని ప్రేమిస్తున్నావని, ఈ ప్రజలను కీడుకు అప్పగించకుండా మేలు చేస్తావని, నువ్వు అత్యంత కృప కలిగిన వాడు అని, దయా సంపూర్ణుడు అని, పశ్చాత్తాపడి కీడు చేయక మాంటావని చెప్పి నాకు తెలిసే తెలిసే వెళ్ళలేదా? తెలుసంటండి యోనా గారికి ప్రవసన నేత్రాలు కలిగిన వాడు, దేనికి స్తోత్రం కలిగింది కానీ. ఏమంటే నీకు తెలుసు అంటే ఎలా తెలుసు? ఎవరు తెలియపరిచారు? దేవుడని తెలియపరిచాడా? దేవుడని తెలియపరిచాడండి. ముందే తెలిసిపోయింది. నీకు ఎలా తెలిసిపోయింది? సొంత బుద్ధి ఉపయోగించాడు అక్కడ. ఏ బుద్ధి? సొంత బుద్ధి, సొంత జ్ఞానం ఉపయోగించేసి నాకు తెలుసు నువ్వు చేస్తావని. ఎవరితో మాట్లాడుతున్నాడు? అంతకీ దేవునితో మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఇక్కడ లోకం అయిపోయినట్టుగా యోనాకి. అందుకే నేను తర్షీషు వాడెక్క అక్కడ పారిపోయినప్పుడు నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. ఎందుకు చచ్చిపోవాలండి? అక్కడ అవమానం పొందుకున్నాడు. ఎందుకు? వాళ్ళు చావలేదంట, వాళ్ళ మీద ఉగ్రత రాలేదంట. నినివే పట్టణస్తుల మీదకి ఉగ్రత రాలేదని నేను ఇంకా బ్రతుకుట కంటే చచ్చుట మేలు అని చెప్పి అనుకున్నా. ఎంత కోపం ఉంది లోపల. నువ్వేమో నినివే పట్టణాన్ని నాశనం చేస్తానని చెప్పి నన్ను పంపిస్తావా? తీరాలు ప్రార్థన చేస్తే ప్రార్థనలు తింటావా? నాకు తెలుసు కదా, అందుకే నేను తర్షీష్ ఎక్కేది. తర్షీష్ ఎక్కుంటే ఈ పాటికి తర్షీష్లో ఒక ఇద్దరు ముగ్గురు రక్షించబడేవారు కదా అని మన ఆలోచన. తర్షీష్ వెళ్ళుంటే ఒక ఇద్దరు ముగ్గురు స్వార్థ చెప్పి వాళ్ళొక నా సంఘంలో ఒక ఇద్దరు ముగ్గురు రక్షించుకున్నాడు కదా. ఇది ఎలాగో నీ చిత్తంలో ఉందో రక్షించుకోవడానికి, మరి ఎక్కడికి ఎందుకు నన్ను పంపావు అండి? అలా అన్నాడు అక్కడ. అని అంటున్నాడు ఇంకా, నేను ఇక బ్రతుకుడు కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇక బ్రతుకుని ఇక చంపుమని యెహోవాకు మనం చేశాడు. అబ్బా అంత అన్నాడు, నన్ను చంపే, నన్ను ఇంక చంపే, నేను బతకని, ఇంకా నాకు తల కొట్టేసినట్టు అయిపోయింది. ఇక్కడ ఏమైపోయింది? తల కొట్టేసినట్టు అయిపోయింది. బాబోయ్ నన్ను చంపే, నన్ను ఎందుకు పంపవు ఇక్కడికి లాండం మొదలెట్టాడంట. ఆయన అంటున్నాడు ఇంకా, అందుకు యెహోవా నీవు కోపగించుకుంటా న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి ఒకే మాటకే అలిగాడండి. ఇక్కడ యోనా నువ్వు కోపగించుకుంటా న్యాయమా అని అడగగానే అలిగాడు. మన అలుగుతాం చూడండి. అలిగేసి సమ్మని తిరిగిపోయి దిగ్గుడికి వెళ్ళిపోయాడంట. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాడంట? తూర్పు తోటన బస చేసి అచ్చట పందరి ఒకటి చేసుకుని పట్టణానికి ఏం సంభవిస్తుందో చూసేదని అనుకుని ఆ నీడ కూర్చుండగా దేవుడిని యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి కలిగిన శ్రమను పోగొట్టుటకై పెరిగి తలకు పైగా నీడ ఇచ్చేటట్లుగా చేశాను. చూచి దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక సొర చెట్టును చూసి సంతోషించాడండి. అంటే తను వేసుకున్నాడు, ఒక పందిరి వేసుకున్నాడంట. ఆ పందిరి వేసుకుని కూర్చుంటే టింగమని ఒక రోజు ఒక పూటలో ఒక సొర చెట్టు మొలిచేసి తనకి చల్లగాలి, చెట్టు అంటే చల్లగాలి ఉంటుంది కదా, తన చుట్టూ ఆవరించేసిందంట ఆ సొర చెట్టు. దాన్ని చూసి అతను బహుగా అప్పుడు దాకా కోపము, ద్వేషము, చచ్చిపోతానన్న మాటలన్నీ పక్కకి వెళ్ళిపోయి బహుగా సంతోషిస్తున్నాడు అంటే ఇక్కడ. దేవునికి స్తోత్రాలు. ఇంకా పొద్దున అయ్యేటప్పటికి ఒక పురుగుని ఏర్పరచగా ఆ చెట్టును తొలచినప్పుడు చెట్టు వాడిపోయాను. ఎండకాయగా దేవుడు వేడిని గల ఎవరు పంపించారు? తూర్పు గాలి. ఎవరికి పంపించారు దేవుడు? అందరికీ కాదండి, ప్రత్యేకంగా తన ప్రియమైన ప్రవక్త అయిన యోనాకు పంపాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఏం పంపాడు? చల్లటి గాల. అది సరిగ్గా ఆయన వేడి గాలి తూర్పు చెట్టుని పంపించాడు. ఎండ దెబ్బ తగలగా అతను సొమ్మసిల్లి మళ్ళా మొదలుగా వచ్చాడు. ఓ చెట్టు చూసేసి అబ్బా బహుగా సంతోషించినోడు చెట్టు వాడిపోతే నేను చచ్చిపోతే బాబు ఎందుకు వచ్చిన ఎండ? చదవండి. దేవుడు ఈ సొర చెట్టు గురించి మరలా ఇదే మాట. ఇందాడేమన్నాడు? నువ్వు కోపించడం న్యాయమా? ఇప్పుడు సొర చెట్టు గురించి కూడా నువ్వు కోపించడం న్యాయమా? యోనాను అడుగగా యోనా
ప్రాణం పోవునంతగా ఎలా చెప్పుకుంటాడండి దేవునికి? ప్రాణం పోయినంతగా కోపగించుకోవడం న్యాయమే. ఇక్కడ ఉద్దేశం చూడండి, అక్కడ ఎలా ఎంత సరాగులో ఉన్నాడు యోనా. ఓ పక్కనేమో నినివే పట్టణం నాశనం కాలేదా, ఓ పక్కనేమో దేవుడు నినివే పట్టణాన్ని క్షమించాడా, ఓ పక్కనేమో సొర చెట్టు తన ఏకుండా ఎదిగింది, సంతోషించేలోపు సొర చెట్టు కాలిపోయిందా, అంత మాత్రం కాక తూర్పు గాలి చేత ఎండ గాలి వచ్చేస్తుందా. ఎంత కోపం ఉంటుందండి. మనం మన పనులు చేసుకుని వచ్చి ఇంటి దగ్గర పిల్లలను కొంచెం చిన్న తప్పు గాలి చేస్తే వాళ్ళ మీద మన విజృంభణ, మన పూనకాలు రావా, అలా వచ్చేసింది. అక్కడ గట్టిగా అరిచేసాడు. ఎవరి మీద అరిచేసాడు? ఆయన ఏమంటున్నాడండి? ఇదండి దేవుని ప్రేమ. గుర్తుపెట్టుకోండి, తన పిల్లలు తల్లిదండ్రుల మీద అరిస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు? లాక్ కొడతారా? నిజం చెప్పండి, అది దేవుడు కొట్టట్లేదు. అలాగని చెప్పి మీరు చేయమని నేను చెప్పట్లేదు. ఆయన ప్రేమను గురించి మీకు చెప్తున్నాను నేను. అని ఎంత ప్రేమామయుడో ఆ విషయం మీకు ప్రకటించడానికి నేను ఆశపడుతున్నాను. ఇక్కడ దేవునికి స్తోత్రం. అది చేసాడంట. తర్వాత అంటున్నాడు, యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగిన ఒక రాత్రిలోగానే వాడిపోయి సొర చెట్టు విషయమై నువ్వు ఇంత విచారపడుతున్నావే. ఒక రాత్రిలో పుట్టింది, ఒక రాత్రిలో వాడిపోయిన సొర చెట్టు కోసం బాధపడిపోతున్నాడు ఈ వ్యక్తి. అయ్యో నా సొర చెట్టు, నా సొరకాయలు బాబు అని చెప్పి ఎడుకు మొదలెట్టారంటే, దానికోసమే నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా. అయితే 120,000 కంటే అంటే ఎన్ని లక్షలు? 120 into 1000. 120 into 1000. మ్యాథమెటిక్స్ బాగా వచ్చిన చెప్పండి ఎంతండి? 120 into 1000 ఎంతమంది? సరే, ఎంతో కొంత వేసుకుందాం. 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడమలు తిరిగని ఎవరు వీళ్ళు? అయ్యి బాబోయ్, వాళ్ళేమో ఎంత భయంకరమైన వ్యక్తులని మనకు తెలుసా? ఆ ప్రాంతంలో మనుషులందరూ కోపిస్టులు, మురికిస్టులా. దేవుడు ఏమంటున్నాడు వాళ్ళని? అయ్యో, అసలు ఆయన దృష్టి ఎలా ఉందండి? మనమే వాడు తాగుబోతూ, తిరిగిపోతూ, సాడిస్టు, పేకాట్రాయుడు ఇలా మాట్లాడుతున్నావా? ఆయన ఏమంటున్నాడు? కుడి ఎడమలు తిరిగిన వ్యక్తి అంటవాడు. ఇప్పుడు నీ ఆలోచనకి, నా ఆలోచనకి, దేవుడి ఆలోచనకి ఏమండి, మన ప్రేమకి, దేవుని ప్రేమకి, మనం కలిగి ఉన్న భారానికి, దేవుడు కలిగి ఉన్న భారానికి తేడా తెలిసిందా? వాళ్ళు నశించిపోతున్నారు అని బాధ ప్రభువుకి ఎక్కువ ఉందంటండి. ఎవరో? నినివే పట్టణస్తులు. వాళ్ళు ఎలాంటి కార్యములు చేయనివ్వండి, వాళ్ళు దేవుణ్ణి దూషించనివ్వండి, దేవుణ్ణి అపహసించనివ్వండి, దేవుడు అంటే వారికి ఇష్టం లేకపోనివ్వండి. అయితే దేవుని దృష్టిలో వారిని ఎలా చూస్తున్నాడంటే కుడి ఎడమలు తెలియని ప్రజలు. ఎవరు వాళ్ళు? ఆ కుడి ఎడమలు చెప్పడానికి నిన్ను పంపుతున్నాడు ఆయన. ఏం చెప్పడానికి? ఒరే నాయన ఇది ఎడం చెయ్యి, ఇదిగో నాయన ఇది కుడి చెయ్యి, దేవుడి వాక్యం దీవించిన గాక. అంతేనా? అంతేనండి. కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల ఈ నినివే మహాపురం విషయం నేనెంత విచారపడాలి? అయిపోయింది. యోనాకి దేవునితో ఉన్న టాపిక్ మధ్యతో క్లోజ్. యోనా ఏమో నాశనం కోసం వస్తున్నాడు, మరి సొర చెట్టు మీద ఎంత ప్రేమ వచ్చేసింది దానికి, యోనా గారికి. మనకుంటే ఇంట్లో కుక్కల మీద ప్రేమలో, చెట్ల మీద ప్రేమ ఉంటాయి, నశించిపోతే నాటుల మీద ప్రేమ ఉంటుంది. ఇంట్లోకి వస్తువు పగిలిపోతే ప్రేమ వచ్చేసి గట్టిగా గసిరేస్తాం. లోకంలో నశించిపోతున్న ఆత్మల గురించి మనకు భారం లేదు. అవునండి. దేవుడు ఒక ఉపమాన రీతిగా కార్యం చేశాడు. అక్కడ ఏంటి? ఒక సొర చెట్టు వచ్చిందంట. ఒక సొర చెట్టు వచ్చిందంట. ఆ సొర చెట్టుని బట్టి సంతోషించేసాడు. రాత్రి వాడిపోయింది, వచ్చినడికి ఏం కనిపించట్లేదు. ఈ సొర చెట్టు ఏదో సొంతగా వేసినట్లుగా ఫీల్ అయిపోతున్నాడు అంటే, సొంతగా వేసినట్టు. నువ్వు ఆ సొర చెట్టు విషయమే నువ్వు విచారపడుతున్నావే. 120,000 కంటే ఎక్కువైన జనము, పశువులు, కుడి ఎడమలు తిరగని ప్రజలుగా వారు ఉన్నారు. వారి విషయం ఎంత చింతించాలి? ఇదండి దేవుని ప్రేమ.
ఈ ప్రేమ నీకు నాకు అర్థమైతే యోనాలాగా మనం చెయ్యం. నీకు నాకు అర్థమైతే మోసేలాగా నేను వెళ్ళను ప్రభువా అని మాట్లాడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోసే వెళ్ళను అని చెప్పాడు, కానీ ఇశ్రాయేల్ జనాంగం కోసం చక్కగా ఎంతో భారాన్ని సైతం మోసిన వ్యక్తి మోషే. మోషేకి దేవుడు ఒక బిరుదు, ఒక సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఏంటో తెలుసా? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. బలవంతంగా పని చేయిస్తానండి, నమ్మకంగా పని చేయం. మరి మోషే ఎలా చేశాడు? ఎలా చేశాడండి? మోషేకి దేవుని ప్రేమ అర్థమైంది. ఏమర్థమైంది? మోషేకి దేవుడు ప్రజల పట్ల తానికి కలిగి ఉన్న భారం అర్థమయ్యి వారి కోసము నిందలు, తన సొంత ప్రజలు అవమానపరిచినా సరే మోషే ఏం చేశాడంటే మౌనంగా ఉన్నాడంటే. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు మౌనంగా ఉన్నాడంటే దేవుడు ఆ ప్రజలను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ ప్రజల మీద అత్యధికంగా ఉన్నదని చెప్పి మోషే అర్థం చేసుకుని దేవుడు చెప్పింది అలా కూడా చేసుకుంటూ వెళ్ళాడండి. ఆఖరికి ఆయన కనాను దేశం వెళ్ళకుండా తన కోపం అడ్డొచ్చింది. 40 సంవత్సరాలు అనుభవించి 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 ఆయన పాపం రాదా అండి? ఒకసారి ఓడ్చుకుంటావు, 2 సార్లు ఓడ్చుకుంటావు, 3 సార్లు ఓడ్చుకుంటావు, 2 సార్లు ఓడ్చుకుంటావు. మధ్యలో అరణ్య మార్గంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి దాహం వేసింది. ఇప్పుడు మీకు దాహం వేస్తుంది చూసారా? అలాగే వాళ్ళకి దాహం వేస్తే సనుక్కుంటున్నారు. ఐగుప్తు దేశంలో అంటే నైల్ నది నీళ్ళు తాగేవాళ్ళం. ఆ మొసళ్ళు అందులో 1కి 2కి వెళ్ళిన నీళ్ళు మాకు బాగుండేవి. ఈ అరణ్యంలోకి తీసుకొచ్చి ఎడారి మార్గంలో దాహంతో చంపేస్తున్నాడు మోసే అన్నారంట. ఇంకా మోసే గారి టెంపర్లు ఎగిసిపోయి కోపం చేసి కర్ర తీసుకున్నాడు. కర్ర తీసుకుని నా పెట్టిన ఒకటి వేసిన దేవుడు ఏం చెప్పాడు? అంతకే అన్నా ఆయనతో మాట్లాడు, అది నీళ్ళు వేస్తుంది తాగండి. ఈయనేం చేశాడు? ఇలా పట్టుకుని పడేయాలని ఒకటి వేస్తాడు. లాగా కానీ అవకాశం దొరికింది అని వాడుతున్నాం. తెలుసుకోవట్లేదు, పట్టలేదులేండి, బాధపడుతుంది. తల్లిదండ్రులు పట్టలేదండి. వెంటనే అందులో నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే దేవుడు ఆ రాయితో చెప్పేశాడు ఆల్రెడీ. ఆ రాయికి దేవుడు ఆజ్ఞాపించాడు. ఏంటి? ఇదిగో నా సేవకుడు మోసే ప్రార్థన చేసినప్పుడు నువ్వు అక్కడ నుంచి నీళ్ళు ఇవ్వాలి. అసలు మోసే చేసిన తప్పు ఏం లేదండి. మన ఉద్దేశంలో మోసే రాయిని కొట్టడం తప్ప, రాయినిగా కొట్టాడు. మాట వినలేదు. ఆయన అన్నాడు, మోసే చాలా నమ్మకంగా ఉన్నావు, ఎంతో సాత్వికం చూపించు, అయితే నేను రాయితో మాట్లాడమని నువ్వు కొట్టు. చిన్నపిల్ల దెబ్బలాట్లా ఉంది. ఇదిగో నేను కనాను దేశానికి నువ్వు చూస్తావు, వీళ్ళు ఎవ్వరు చూడరు. నీతో పాటు ఉన్న ప్రజలు మీ అన్నయ్య అహరోను కూడా సహా అక్కడ కనాను దేశాన్ని చూడరు, కానీ నువ్వు చూస్తావు. కనాను దేశాన్ని చూస్తావు కానీ ప్రవేశించు. పోలేనైనా ప్రవేశించకపోతే ఏముంది, నీ దగ్గరికి వస్తాగా నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మోసే చెయ్యను అన్నాడు, దేవుడు చేయించాడు. యోనా చేయకుండా పారిపోయాడు, దేవుడు చేయించాడు. చెయ్యనన్న వ్యక్తిని ఇద్దరినే తీసుకొస్తే 3వ వ్యక్తి ఇక్కడ యోనా గారు వస్తారు. ఇంకో వ్యక్తి ఉన్నాడు నాకు లాంటి ఈయన. 1వ అధ్యాయము ఎవరో టక్ ముందు ఇయ్యాలి. 1వ అధ్యాయం 4 నుంచి 8 వరకు తీసిన వాళ్ళు వాక్య ధ్యానం బాగా చేస్తారని అనుకుంటా. 1వ అధ్యాయము 4 నుంచి 8 వరకు ఒక క్లూ కూడా ఇచ్చాను, మీకు అర్థం కాదు. చదవండి తీసిన వాళ్ళు. అయ్యో ప్రభువా, ఇంత జ్ఞానంగా ఉన్నారు నాయన. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 4 నుంచి 8 దాకా. ఇప్పుడు ఎక్కితే యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భములో నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ మాట దేవుడు మనతో మాట్లాడితే ఎంత ధైర్యం అవుతుంది తాయి గారు అండి. ఇంక వెనక ముందు చూడం, ఇంకా పొరుగే పొరుగు, ఎవరంటే గుద్దుకుంటూ వెళ్ళిపోతాం జస్వంతులాగా. దేనికి స్తోత్రం కలుగునుగా.
దానికి ఏమైనా చూద్దామా? ఒకటే పొరుగు. ఇంకా ఎందుకు? ఇదిగో నాయన నేను గర్భంలో లోపించి మళ్ళీ ఎదుగుతాం. అప్పుడు దాకా పడుకుని ఉంటాం కదా. నేను గర్భంలో లోపించబడక ఉని పేరుగా ఉన్నానంట, కూర్చుంటాం. ఇదిగో నీ తల్లి గర్భంలో ఉన్నావు, నిన్ను ఏర్పాటు చేసి ప్రతిష్ఠించుకున్నాను, నుంచుంటావు. ఇదిగో నువ్వు వెళ్ళాలనగానే ఇంకా పొరుగండి. అది చెప్పకే మనల్ని పడిపోతున్నాయి ఇక్కడ. దేనికి స్తోత్రం తెలుగు. అంతేనండి. ఏదో ఇది కాదు, ఆయన అలా చెప్పట్లేదు కాబట్టి మనకు భయం వేస్తుంది. ఆయన మనకు చెప్పట్లేదు కాబట్టి మనం నిలబడిపోతున్నాం. దేనికి స్తోత్రం. అప్పుడు ఇర్మియా అంటున్నాడు, ఏమంటున్నాడు? చదవండి, దావీదు మీరు చదవండి, చదవాలి. 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనం. అయ్యో ప్రభువు యెహోవా, ఒకసారి చిత్తగించు. నేను ఎవరిని ఇందాక మోసి ఏం చెప్పాడు? ఏమండి, నేను ముసలోన్ని, ఈయనెవరు? వాళ్ళుండి మాట్లాడుటకు నాకు శక్తి చాలదని అనగా ఇలాగూ సెలవిచ్చును. ఓరి బాబు, నువ్వు పిల్లోడు అనకరా నాయన. ఏమంటున్నాడు? నువ్వు బాలుడు అనకు. మనల్ని బాలుడుగా చూసుకుంటాం, మనల్ని మనం ముసలోలుగా చూసుకుంటాం, మన బలహీనతలు చూసుకుంటాం, మనం తక్కువగా చూసుకుంటాం. కానీ దేవుడు నిర్మించిన నిన్ను ఆయన వేరేగా చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు నిన్ను? ఎవరు చూస్తున్నారండి? ఆయన చూస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నువ్వు బాలుడు అనొద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు వెళ్ళాలంతే, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పాలంతే. నేను చెప్పను, నాకు భయం. అలా చిన్నపిల్లలు ఏమంటారండి? మీరు పెద్దోళ్ళుగా ఆలోచించకండి. ఇర్మియా చిన్నపిల్లోడు. ఇక్కడ చిన్నపిల్లోడుగానే చూడండి. చిన్నపిల్ల స్వభావం కలిగిన ఇర్మియా ఏమన్నాడంటే, బాబోయ్ నాకు భయం, బాబోయ్ నేను వెళ్ళను నాయనోయ్, నాకు భయం ఏంటంటే బాబోయ్. ఎందుకంటే దేవుడు మాట్లాడితే ఇశ్రాయేల్ ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసు. ఎందుకంటే అంతకుముందు ఎంతో మంది ప్రవక్తలను ఇశ్రాయేల్ జనాంగం చంపేశారండి. ఎంతో మంది రాజులు కారాగారంలో వేసి చిత్రహింసలు పెట్టారు ప్రవక్తల్ని. అవన్నీ తెలుసుకున్న ఇర్మియా యాజకుడు కుమారుడు. ఎవరో ఇవన్నీ తెలుసుకున్న ఇర్మియా, నేను యాజకత్వం చేసుకుంటాను, నాకు ఇంకేం వద్దు, శుభ్రంగా సంవత్సరంలో 1 నెల నాకు ఇస్తారు, వెళ్తాను, శుభ్రంగా వేసుకొస్తాను, కానుకలు వస్తాయి, ఆ సంవత్సరం సరిపడా కానుకలు తీసుకుంటాను, సంవత్సరంతో హాయిగా బతికెళ్తాను. ఈయన ఉద్దేశం ఎలా ఉంది? పోనీ ఒక యవన వయసు వచ్చాక పిలుచుకున్నాడంటే ఒక అర్థమైంది, ఒక పెళ్ళయ్యాక పిలుచుకునే ఒక అర్థమైంది. మరీ ఘోరంగా ఒక 7-8 సంవత్సరాలు ఉన్నప్పుడే పిలిచేసుకుంటున్నాడు ఈయన. ఈయనేం భయపడుతున్నాడు ఒక పక్క నుంచి, బాబు నేను ఎదను అంటే, వారికి నువ్వు భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఏమంటే ఇర్మియాని ఎన్నిసార్లు దేవుడు విడిపించాడు? ఇర్మియా గ్రంథం చదివిన చెప్పగలుగుతారు. ఏమంటే దావీదుకి ఎన్నిసార్లు విడిపించాడు దేవుడు? చాలాసార్లు ఇస్తారా ఇర్మియాని? ఎవరిని ప్రేరేపించి దేవుడు బయట తీసుకొచ్చాడు? ఒక అన్య దేశపు రాజును దేవుడు ప్రేరేపించి మరలా ఏం చేశాడంటే, అతని దగ్గర ఉన్న సైనికుడికి మోషే మీద అధికారం ఇచ్చి ఆయనకు కావాల్సినవన్నీ పెట్టు అన్నాడండి. ఆయన దేహ సంరక్షకునిగా నువ్వు ఉండు అన్నాడు. ఎవరిని? ఒక అన్య దేశంలో పనిచేసే వ్యక్తిని. దేవునికి స్తోత్రం కలిగినగా. చిన్నప్పుడు చెప్పిన వాగ్దానం దేవుడు నెరవేర్చడం లేదా? నెరవేర్చడం లేదండి. మరి ఈయనేమనుకున్నాడు? నేను బాలుండి ఆయన, నాకు రాదు ప్రభా, నాకు భయం ప్రభా అని ఇవన్నీ చెప్పి మాట్లాడుతున్నా సరే దేవుడు ఊరుకున్నాడా? ఊరుకున్నాడండి? ఊరుకోలా. ఏం చేశాడు? తీసుకెళ్లి ప్రవక్తగా నిలబెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. ఇప్పుడు దాకా మనం ఎవరి గురించి చెప్పుకున్నామంటే, చెయ్యను అన్న వ్యక్తులు దేవుడు ఏం చేశాడు? పిలక పట్టుకుని చేయించాడు. దేవునికి స్తోత్రం. చేస్తానన్న వారితో కూడా దేవుడు మాట్లాడాడు. ఇద్దరు వ్యక్తులు చూపించేసి నేను ముగించేసుకుంటే వాళ్ళు చాలా ఎక్కువ సమయం వాడేసింది. దయతో క్షమించండి అందరూ కూడా. క్షమిస్తారా? క్షమించరా? వాడుకోమంటారా? విత్ యువర్ పర్మిషన్ గ్రాంటెడ్ అన్న అందరూ మస్తు అంతలేదు. సరే వచ్చేవారు చెప్పుకున్నాం. అయితే చెప్పమంటారా? దేని మహిమ కలుగుగా. సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. తరువాత యెహోవా ప్రత్యక్షమై
నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇయ్యమనెను. దేవునికి స్తోత్రం. చాలండి. ఎవరి వ్యక్తి? ఈ వయసు ఎంత ఉంటుంది? ఈ వయసు ఎంత వయసు ఉంటుంది? ఈయనకి బాలుడు అని రాయబడింది. బాలుడు అంటే ఎంత వయసు అండి? 7-8 సంవత్సరాలు. ఇర్మియాని అలాగైతే పిలిచాడో ఇక్కడ అలాగే పిలిచాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పటికే 3 సార్లు పిలిచేసాడు దేవుడు. అర్థం కాల. ఇంకేం కొత్త కదా, దేవుని స్వరం కొత్త కదా. ఎవరో పిలుస్తున్నారేమో, లేదా అతనితో పాటు ఆ మందిరంలో ఉన్నది ఏలి అనే ప్రవక్త కాబట్టి ఆ ఏలి ప్రవక్త పిలుస్తున్నారని చెప్పి 3 సార్లు వెళ్ళాడంటండి. నా ఎల్లువాడా పిలిచేవేంటి అని అడిగితే అన్నాడు, నేనేం పిలవలేదు రా అని చెప్పేసాను. అలా 3 సార్లు జరిగింది. ఒకసారి ఏమైందంటే ఆయనకు అర్థమైపోయింది. ఎవరికి? దైవజనుడని ఏలేక అర్థమైపోయి అంటున్నాడు, ఇంకొకసారి ఎవరన్నా నేను పిలిస్తే విధేయతగా చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదే మరలా రిపీట్ అయింది. వెంటనే అతను అన్నాడు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు నాయన. దేవునికి మహిమ కలుగునుగా. ఈ సిచ్యువేషన్ నాకు అసలు జరిగింది. నేను మా పాస్టర్ గారికి ఒక ఆఫీస్ రూమ్ ఉండేది. బయట టేబుల్ వేసుకుని అక్కడ నేను బైబిల్ చదువుకుంటూ కూర్చున్నాను. అక్కడ నేను పరిచయం చేస్తున్న కాలంలో మా పాస్టర్ గారు పిలిచారో లేదో నాకు తెలియదు, కానీ లేదా నా తట్టగారు వాడని తెలియదు. ఒకసారి పిలిచి బాబు ఇర్మియా అని పిలవగానే తక్కువ పరుగు తీసుకుంటూ వెళ్ళి తలుపు తీసి అయ్యగారు చెప్పండి అయ్యగారు అంటే, ఏంటి బాబు పిలిచారు కదండి అన్న. నేను పిలవలేదు నాయన అని చెప్పేసి, సరే అయ్యగారిని తలిపేస్తే పిలిచి ఇంకొకసారి నీకు ఆ స్వరమైన పడితే చిత్తం నా ప్రభు నేను ఉన్నానని చెప్పి అన్నది అధికారం వాడు నాతో. దేవుని స్తోత్రంగా. ఇవి చదివినప్పుడల్లా గుర్తొస్తుంది. నవ్వుకుంటాం మేము ఆ మాట అనగానే గట్టిగా నవ్వేసుకున్నాం ఇద్దరు ఆ మాటను బట్టి. దేవునికి స్తోత్రం కలిగిందిగా. సమూయేలు దేవుని స్వరం విన్నాడు. ఇక్కడ దేవునికి లోబడ్డాడా? లోబడలేదు. ఏమండి? లోబడిన తర్వాత సమూయేలు దేవుడు వాడుకున్నాడా లేదా? వాడుకున్నాడా లేదండి? ఆఖరు ఇంకొక వ్యక్తిని కూడా చూపించేస్తాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5-10 వచనాలు. త్వరగా తీయండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5-10 వచనాలు. అప్పుడు ఆ సెరూపులలో ఒకడు రాను, 5వ వచనం కదా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకొంటిని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమంటే ఎవ్వరు చూడలేదండి. ఆయన పూర్తి ప్రత్యక్షత ప్రవక్తల్లో యెషయా కనబడింది. పూర్తి ప్రత్యక్షత. ఎజ్కేలు కూడా చూసాడు ఆ ప్రత్యక్షత. చూసి అతను అనుకుంటాడంటే తన స్థితి అర్థమైపోయింది. యెషయా స్థితి అర్థమైపోయి, అయ్యో నా పెదాలు ఎలాంటివి ఏమండి? అపవిత్రమైన పెదాలను ఎందుకని ఉంటాడు? లోక సంబంధమైన మాటలు మాట్లాడడం వల్ల అది అపవిత్రమైన అని చెప్పి అర్థమైపోయింది యెషయాకి. అంత మాత్రమే కాదు కానీ అపవిత్రమైన మాటలు పలికే ప్రజల దగ్గర నేను ఉంటున్నాను కదా అని చెప్పి భయపడిపోయాడండి. నా దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఇంక చచ్చిపోయాను ఇంక నేను. ఎందుకంటే దేవుని చూసిన వ్యక్తి ఎవరో కూడా బ్రతికి ఉండలేదు. బ్రతికి ఉన్న వ్యక్తి ఎవరో కూడా దేవుణ్ణి. మరి ఈ రూల్ ప్రకారంగా యెషయా ఏమవ్వాలి? యెషయా ఏమవ్వాలి? చచ్చిపోవాలి. అక్కడ అంటున్నాడు, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కన్నులారా చూచి అనుకుంటుని. అప్పుడు ఆ సెరూపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును శాంత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని ఏం చేశాడంట? తగిలించడం అంటే అర్థం ఏంటి? కాల్చడం కదా, అలాగా అంటించాడు. ఒకసారి అంటించిన వెంటనే పవిత్రుడు అయిపోయాడంటే ఆ అగ్నిభిషేకం మన మీద నిలిచోటి ఇంకెందుకు ఒప్పుకుంటుంది? జస్ట్ తగిలిస్తేనే అంత బలంగా వాడబడిన సేవకుడు అయితే యెషయా, ఆ అగ్నిభిషేకం మన మీద ఈ దినాలు దింపుతున్నాడు దేవుడు. అంటించట్లేదండి, అంటించట్లే. ఏం చేస్తున్నాడు సార్? దింపుతున్నాడు మన మీదకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చదవండి.
ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషాలన్నీ తొలగిపోయాను అని అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటున్నాడు. ఒక స్వరం వింటున్నాడు. ఇప్పుడు ఆయన దుఃఖంతో మాట్లాడుతున్నాడు. ఎవరు? దేవుడు. హిజ్కియా కాదండి, దేవుడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? అయ్యో, మా నిమిత్తం ఎవరు వెళ్తారు? నా నిమిత్తం పని చేయడానికి ఎవరు వెళ్తారు? ఇక్కడ దేవుడు ఇందాక అడిగిన దానికంటే కొంచెం ప్రత్యేకంగా కనబడుతుంది. వెళ్ళమని చెప్పట్లేదు, బలవంతం చేయట్లా. ఆయన బాధపడుతున్నాడు. ఏంటి? నా పని చేయడానికి ఎవరు వెళ్తారు? చదవండి. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను మీరు నిత్యము వినుచుందరు గాని గ్రహించలేరు, నిత్యం చూస్తారు గాని తెలుసుకొనరు. వారు కనులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేత వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. ప్రభు ఎన్నాళ్ళ వరకు నేను అడగగా నివాసులు లేక పట్టణమును మనుషులు లేక ఇండ్లను పాడగు వరకు దేశము బొత్తిగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, బాధపడుతలుస్తున్నాడు. ఎవరు నా కోసం వెళ్తారు? ఈయన అటు ఇటు చూడట్లేదండి యెషయా గారు. మనమైతే అటు ఇటు చూద్దాం. ఏం చేద్దాం? ఎవరు నా కొరకు వెళ్తారంటే దేవదూతలతో మాట్లాడుతుండే మన అర్థం కాదు. అంతేనండి. ఈయన రొమ్ము కొట్టుకుంటా అంటున్నాడంట, ప్రభువా నేను వెళ్తా. దేవుడు మనతో పని చేయించుకోవాలనుకుంటేనండి మనం ఆసక్తిగా, ఇక్కడ ఈ వ్యక్తి దగ్గర ఆసక్తి కనబడింది. ఎవరి దగ్గర? యెషయా దగ్గర. ఫస్ట్ నుంచి చూసుకుంటూ వద్దాం. మోషే తోటి, యోనా తోటి, ఇర్మియా తోటి మాట్లాడినప్పుడు ప్రభు వెళ్ళమంటే వారు వెళ్ళను అని చెప్పారు. అయితే వెళ్ళారు. తర్వాత జరిగింది బాగానే ఉంది. తర్వాత సమూయేలు దేవుని పిలుపు కోసం ఎదురు చూస్తామన్నాడు. ఇక్కడ ఏమండి? దేవుడు పిలుపు కోసం ఎదురు చూస్తామండి. ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నేను వెళ్తానని చెప్పాడు. ఇక్కడ యెషయా దగ్గరికి వచ్చినప్పుడు వాటి అన్నిటికంటే అతీతంగా ఉంది ఏంటంటే ఎవరు వెళ్తారు అని చెప్పి ఆలోచన చేస్తాడు. దేవుడు అన్నాడు ఎవరు వెళ్తారు? ఈ వ్యక్తి ఆసక్తి కలిగి, అయ్యా నేనున్నాను కదా, ఎందుకు బాధపడుతున్నావు చెప్పగలవని దేవునితోటి. అక్కడ యోనాతో దేవుడు బాధపడుతున్న విషయం మాట్లాడుతున్నాడు. ఇదిగో 1,120,000 కంటే అధికమైన ప్రజలు, పశువులు, కుడి ఎడమలు తిరిగిన ప్రజలు వాళ్ళు నశించిపోవడం నేను బాధపడినా, మరి ఈ లోకంలో ప్రజలందరూ నశించిపోతున్నప్పుడు ఎవరు వెళ్తారు అని మనల్ని అడుగుతున్నాడు దేవుడు. ఎవరు వెళ్తారు? యెషయాలాగా మనం చెప్పలేమండి. చెప్పగలం యెషయాలాగా? చెప్పం. మనం ఎలాంటి వాళ్ళం అంటే యోనా టైప్ లేదా ఇర్మియా టైప్. నేను బాలుని సాకులు చెప్తా ఉంటాం. కానీ ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, ప్రభు నిన్ను వాడుకోవడానికి ఆయన తీర్మానం చేసుకుంటే నువ్వు ముసలోడు అయినా సరే నీ చేత ఒక దేశాన్ని పంపించేస్తాడు. కరెక్ట్గా నన్ను వెళ్ళాల్సిందే నువ్వు. ఇప్పుడు తాతయ్య గారు ఉన్నారండి, ఆయన వయసు ఎంత? తాతయ్య గారి వయసు ఎంత? దావీదు తాతయ్య గారి వయసు ఎంత? 76 సంవత్సరాలు. ఆ వయసు వచ్చాక నువ్వు నేను ఏం చేస్తుంది తెలుసా? మంచం మీద తన్ని పెట్టి పడుకుంటాం. మనం ఇక్కడ మంచం మీద కాలు చాపుకుని పడుకుని పాటలు వినడం, పడుకుని బైబుల్ చదవడం లాంటివి చేస్తాం. ఆయన యెషయాలా పరుగులు నేర్తాడండి. ఆయన నేనున్నాను ప్రభు అలా చెప్పి వాళ్ళు దేవునికి కావాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే మిగతా వాళ్ళు దేవునికి అక్కర్లేదంటే ఆయన పిలక పట్టుకున్నా చేయించాడు. నీ చేత నా చేత ఏం చేస్తాడు? పిలక పట్టుకున్నా చేయించాడండి. అదే నువ్వు ఆయన దగ్గర విధేయత కనుపరుచుకుంటూ ఆయన చెప్పింది చేయడం మొదలు పెడితే దీవెనకరమైన ప్రయాణం ప్రభు మనకు ఇస్తాడు. ఆ స్థలాలను దేవుడు మనకు ఆధీనంలోకి తీసుకువస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బలవంతంగా చేయించాడు కానీ బలవంతంగా చేయిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. అందరూ అనాలోచితంగా ఉన్నారు.
ఏంటి ఏం చెప్పాను? ఏం లేదు. బలవంతంగా చేయించడు కానీ ఏంటి ఎలా చేయిస్తాడు? రెండు పదాలు ఒకేలా ఉంటాయి, అర్థం చేసిన విధానం తేడాగా ఉండదు. బలవంతంగా దేవుడు చేయించడు, బలవంతంగా దేవుడు చేయిస్తాడు. ఏంటి తింగరోళ్ళు మీరు నిజంగానే ఏం చేస్తారు అడిగి నాకు అర్థం కావట్లా. నేను స్తోత్రం కలుగునుగా. నేను ఫోర్స్ చేయడు కానీ నువ్వు దేవుడి శక్తిని ఎరుగునట్లుగా చేస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. మోషేకి కొన్ని సూచక్రియలు చూపిస్తాను కానీ నేను వెళ్ళా. ఏంటి చేతులు ఏముంది? కింద పడే మ్యాజిక్ 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 మళ్ళీ తీసుకో, సూపర్. నీ చెయ్యి లోపల పెట్టుకో, ఇప్పుడు చూసుకో, పుష్టి వచ్చేసింది. భయం చేస్తుందండి. మరలా పెట్టుకో, మామూలు దేహం. ఇదిగో ఇప్పుడు చూసావు కదా, అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను చేయిస్తాను, ఈ చేత ఏదో అనుకుంటాను నన్ను అంటే ఈ చూసి వచ్చాడు ఆయన. కర్ర బాగా అయిపోయింది, చెయ్యి మామూలుగా అయిపోయింది, ఈ చూసి వచ్చాడా. అక్కడికి వెళ్ళేటప్పటికేమో ఎర్ర సముద్రం పాయలు చేయించాడు ఆయన. దేవునికి మహిమ కళ్ళు కాదు. ముందే చెప్పలేదు ఆయన, ఎర్ర సముద్రం పాయలు చేస్తానరా నీకు చెప్పలేదు ఆయన. చేయించడం లేదండి. ఆకలి వేస్తుంది, దాంట్లో చెట్లు మొలిపించాడా. ఏం చేశాడు? దేవదూతల ఆహారమైన పరలోకపు మన్నా కోల్పించాడు. మోసేకి ముందు చెప్పాడు దేవన్నా, చెప్పాడా? నీళ్ళు అవసరం అవుతాయి, వాటిల్లో టిన్నులు తీసుకెళ్ళండి, ఒడ్లు కట్టుకున్నాడా. నీరు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడే సమకూర్చిన అక్కడ. దేనికి మహిమ కలుగును గారు. అన్నీ చెప్పేస్తే నువ్వేంటి చేసేది అడుగుబుడ్డు ఏంటండి? ఏదో మీకోసం 1-2 సూచక్రియలు చేశాడు అంతే. తర్వాత ఉంది అసలైన పండగ అంట. దేవునికి మహిమ కలుగును గారు. మనం ఆయన నుండి విధేయత కనుపరిచి ఆయన మీద ఆధారపడి ముందుకు వెళ్తే ప్రభు చిత్తం ఏంటో మనకు కనబడుతుంది. మన మూలముగా అనేకులను రక్షించుకోవడానికి ప్రభు ఆశపడుతున్నాడు. మనం ఆ భారం లేకుండా ఆ పని చేయలేం. దేవుడు భారము ఎక్కడ కనబడింది? యోనా దగ్గర కనబడింది. దేవుని భారము మరలా ఇష్యా దగ్గర కనబడింది. ఇష్యాతో మాట్లాడుతుంది, నా నిమిత్తం ఎవరు వెళ్తున్నారు? ఎవరు వెళ్తారు నా కోసం? ఒక మాట ఉందండి, అందరూ కూడా తమ సొంత పనులు చేసుకుంటారు కానీ ప్రభు పనులు చేసే వాళ్ళు ఎవరు లేరంట. ఉందా మాట బైబిల్ గ్రంథంలో? ఎక్కడుంది? ముందుగానే ఎక్కడో చోట ఉంది. అన్ని చెప్తారు మీకు తెలుసన్నట్టు అని అంతే. అంతేనా? వీటికి రాసిన బతికలో ఉందండి ఆ మాట. అందరూ తమ సొంత కార్యాలే చేసుకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన సొంత కార్యాలు చేసుకుంటున్నామా? పొద్దున్నే లేసాం, స్నానం చేసాం, మన సొంత పనైనా? కాబట్టి ఇల్లు ఉడుచుకున్నాం, మన సొంత పనైనా? వంట చేసుకున్నాం, మన సొంత పని. దేవుని పని ఏం చేసావు వాళ్ళ? ఈ వారంలో దేవుని పని ఏం చేసావమ్మా? చెప్పు ఒకటి. బైబిల్ చదివినా కదా, ప్రార్థన చేసినా కదా, అంతేనా? ఇదేనా దేవుని పని అంటే? దేవుడిని అప్పుడు అడగాలండి మనం, తెలుసా? అయ్యా నీవు ఏ భారం ఈ ప్రజల పట్ల కలిగి ఉన్నావో ఆ భారం నాకు ఏమడగాలి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశించక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రేమ నీ మీద లేకపోతే నువ్వు ఈ క్షణం రక్షించబడేవాడు కాదు. దేవుని భారము నీ పట్ల, నీ జీవితం పట్ల లేకపోతే ఈ స్థితిలో మనం కూర్చుని ప్రభువుని ఆరాధించమండి. నువ్వు రక్షించబడిపోతే సరిపోతుందా? నువ్వు రక్షించబడిపోతే సరిపోతుందా? మరి దేవుని భారాన్ని గుర్తెరిగిన వాడు ఎవడు? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుని మనసు నెరిగి జీవించగలిగిన వాడు ఎవడు? నీకుందా అసలు ఆ భారం? ఉందా నీకు? నీకుందండి ఆ భారం? అసలు ఆ భారం లేకపోతే నువ్వు చేయలేవు దేవుని పని. ఆ భారం అంటే నువ్వు పరిగెడతావు దేవుని మందిరానికి. ఆ భారం అంటే దేవుని కోసం పరుగులు తెస్తావు. ఆ భారం అంటే నువ్వు ధనాన్ని సైతం నిర్లక్ష్యపరుస్తావు. ఆ భారం అంటే నీ ఉద్యోగాన్ని సైతం నిర్లక్ష్యపరుస్తావు. ఆ భారం అంటే నీ కుటుంబాన్ని సైతం నిర్లక్ష్యపరుస్తావు. ఆ భారం అంటే లోకాన్ని నీతో సహా నిన్ను నువ్వు ఉపేక్షించుకుంటావు. ఆ భారం లేకపోతే నేను సావాలి, నేనే బతకాలి, నేనే ఆస్తులు సంపాదించుకోవాలి, నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా ఆస్తి, ఇదే
ఎప్పుడు తెలుసా? దేవుని భారం నీకు లేకపోతే. దేవుని భారం నీలో లేకపోతే దేవుని ప్రేమ నీకు తెలియదు. దేవుని ప్రేమ నీలో రాదు. దేవుని ప్రేమ కలిగి దేవుని పరిచర్య ఇంచు కూడా నువ్వు కదల్చలేవు. ఇంచు కూడా. ఒక చీపురు గట్ట కూడా ఎత్తలేవు నువ్వు చెప్పాలని. ఒక చీపురు గట్ట ఎత్తగలరా మీరు? ఎప్పుడు చేయగలరు తెలుసా? నా దేవుని నేను ప్రేమిస్తా చెప్పడానికి చెప్తామండి. నేను దేవుని ప్రేమిస్తున్నానంటే అందరూ చేయలేస్తారు. అసలు ప్రేమ కనబడేది ఎక్కడే కనబడదు. నిండు వాళ్ళని పొరుగు వారిని ప్రేమించి మన ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞలో ఒకటి తెలుసా విషయం? నిండు వాళ్ళని పొరుగు వారిని ప్రేమించడం తిట్టడం కాదు, కొట్టడం కాదు. ఇది అనుకుంటా నువ్వు ప్రేమించడం కొట్టకుండా ఉన్నానయ్య గారు నేను ప్రేమిస్తున్నాను, తిట్టకుండా ఉన్నానయ్యా నేను ప్రేమిస్తున్నాను కాదు. వారు నశించిపోతున్నారనే భారము కలిగి వారి కోసం నువ్వు ప్రయాసపడాలి. అది దేవుని ప్రేమ. ఉందా నీకు? ఉందా? ఎప్పుడో వస్తావు ఆదివారం, మరలా 11 ఇంటికి వెళ్ళిపోతావు. మరలా నీకు దేవునికి దేవుని మందిరానికి ఆ సంబంధమే లేదు. ఉందా మరలా సంబంధం? బైబిల్ చెప్తాం ఇంటికి వెళ్ళాకన్నా. ఎన్నో దేవుడు చెప్తున్నారు. మరి దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడు? బైబిల్ తెస్తే దేవుడు మాట్లాడాలండి, అది రూల్. బైబిల్ తెస్తే ఎవరు మాట్లాడాలి? రాజు గారు బైబిల్ తెస్తే ఎవరు మాట్లాడాలి? మనకేం పక్క నుంచి మన పిల్లలు కూడా, మన పిల్లల సోదరు వినబడతా ఉంటాయి. అసలు బైబిల్ చెప్తే ఎవరు మాట్లాడాలి? మనతోటి ఎవరు మాట్లాడాలి? మనం ఎవరు మాట వింటాం? ఇప్పుడు నువ్వు బైబిల్ తీసినప్పుడు దేవుడి మాట వినబడట్లేదు కాబట్టి నువ్వు ఇంకా అలాగే కూర్చున్నావు. లేకపోతే పాడికి లేచి గింతులు వేస్తావు. ఆ మాటలకి గింతులు వేస్తున్నామా? లోపల వేస్తున్నావు, కనిపించట్లా. ఇంకా మీరు ఎక్కడ వేస్తున్నారు గింతులు? లోపల వేస్తున్నావు. నీకు ఏం కనబడుతున్నాయా? నీకు ఆత్మీయనాత్రాలు కలిగి ఉంటే నీకు అర్థమవుతాయి. ఎందుకంటే ఒక ఆత్మ సంబంధమైన నేత్ర కార్యములు ఆత్మకే కానీ ఎవరికి తెలియదు. అంటే మీలో ఆత్మ లేదు కాబట్టి మీకు తెలియట్లే వాళ్ళ లోపలికి గింతులేంటో. అంతేనండి. దేవుని స్తోత్రం కలుగునుగా. కాదండి, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు అంత భారం మనకు రావాలి. అయ్యా ప్రార్థనలో మనం చేయాల్సింది కొత్తగా చాలా నేర్పింది. మీకు ప్రార్థనలు చేస్తున్నారో తెలియదు కానీ నశించుతున్న ఆత్మల పట్ల దేవుడు ఎంత భారం కలిగి ఉన్నాడో అంత భారం మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు మరి కొద్ది నిమిషాల్లో అప్పగించబడుతున్నప్పుడు ఆయన చేసిన పని ఏంటి? ఎలాగో చచ్చిపోతున్నాం కదా, ఒక ఏటమాసం వేసుకుని తిన్నాం అనుకున్నారు. ఆయన చెమట రక్తముగా కారునట్లుగా గెత్సెమనే తోటలోకి వెళ్ళిపోయి ఆ సమయం అయిపోతుంది, ఇంకా లేదు, ఇంకా ప్రార్థన చేయడానికి సమయం లేదు ఆయనకి. అది ఆఖరి సమయం ఆయనకి. ప్రజలందరి కొరకు, మానవాళి జనములు అందరి కొరకు చెమట, మనకు ఇప్పుడు చెమట కారుతుంది చూసారండి, చెమట రక్తంగా కారేది ఉంటుందంట. బాగా ప్రెషర్ ఎక్కువైపోతే, హై టెన్షన్ ఎక్కువైపోతే అప్పుడు బ్లడ్ మనకు వస్తుందంట చెమటల్లో నుంచి. సాధారణంగా ఎవరికి రాదు అది. సాధారణంగా మనుషులు ఎవరికి కూడా రాదు అది. ఎవరికో టెన్షన్ పెరిగి 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 ఇంకా చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు వస్తుందంట అది. యేసుక్రీస్తు ప్రభు ప్రజల కొరకు అంత భారం కలిగి ప్రార్థన చేశాడు. అసలు నీ కుటుంబం కోసం నీకు భారం ఉందా? నీ పిల్లల కోసం నీకు భారం ఉందా? నీ బంధుమిత్రుల కోసం, నీ అత్తమామల కోసం, నీ తల్లిదండ్రుల కోసం నీకు భారం ఉందా? లేదు. ఏదో చెయ్యాలి కదా, ప్రార్థన చేస్తున్నాం. వాక్యం చదవకపోతే ఆదివారం అడుగుతున్నాడు కదా, అనకపోతే మమ్మల్ని తిడతారు కాబట్టి ఆడి కోసం చదువుతున్నాం. ఎవరి కోసం? ఎవరి కోసం చదువుతున్నారు? దాని అర్థం అదేనండి. నేను అడుగుతున్నైతే చదవుతున్నాను. ఆ వాక్యం చదవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటా? బెనిఫిట్ దేవుని భారం మీకు తెలుస్తుంది. ఏంటి? లోకంలో నశించిపోతున్నారు ప్రజలు, చాలా భయంకరంగా ఉన్నారండి ప్రజలు. యవనస్తులు నశించిపోతున్నారు. యవనస్తులు నాశనానికి పరుగులు చేస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగా దేవుని రాకడ వచ్చేస్తే ఈ సమయంలో వారందరి పరిస్థితి ఏంటి? ఎవరు వారిని రక్షించేది? మీరు అనుకుంటారు, అయ్యా ఆయన సమయం ఉంది, ఏ సమయంలో రక్షించుకోవాలని తెలుసు అని చెప్పేసి ఒక ఎదవ తెలివితేటలు వాడుతూ ఉంటాం మనం. అసలు మనం భారం ఎక్కడ కొనుపరుస్తున్నాం దేవునికి? యేసు ప్రభు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందా? ఏమండి? యేసు ప్రభు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందా? ఉందా? మరి ఆయన ఎందుకు చేస్తున్నాడు? భారంగా నశించుతున్న వారి కొరకు, నీకు నాకు సాదృశ్యంగా చూపించడానికి.
అంత భారం మనలో ఎందుకు లేకపోతుందంటే మనకు అనవసరం. పక్కోడు ఎలా పోతే మనకెందుకు, ఆ ఊరి గ్రామం ఎలా నశించిపోతే మనకెందుకు, మనము మన కుటుంబం రక్షణ పొందుకున్నావా లేదా అండి. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నావా లేదా, మనం రక్షించబడడం చాలు. ఆ ఊరు ఎలా పోతే నాకేంటి. నేను అక్కడ యోనా ఏమనుకున్నాడు, నిన్నే ఎలా పోతే నాకు ఎందుకు అండి, నువ్వు ఎలా నాశనం, నాకు తెలుసు నువ్వు కృప కలిగినోడివి, అత్యంత కృప చూపించేవాడు కదా, నువ్వు ఎలాగో నిన్నువే పట్టణాన్ని నాశనం చేయవు కదా నాకు తెలుసు కాబట్టి నేను దర్శించి వెళ్ళా. ఎలా ఉందో చూడండి అసలు మనిషి బుద్ధి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నువ్వు దేవుని పరిచయం చేయడానికి వెళ్తే మనలో భారము దేవుని ఆత్మే ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధ ఆత్మ మన అనేక వరాల కోసం ప్రార్థన చేస్తామా, అసలు ఆత్మల భారం మనకుందా? దాన్ని ఆత్మ భారం ఉందా మనకి? ఆత్మల భారం అంటే చేయగలుగుతాం స్థితిలో మనం. పౌలు అపోస్తులకి మొదట్లో ఆత్మల భారం లేదండి. వెళ్ళామా, స్వస్థత చేసి వచ్చామా, అయిపోయిందా? వాళ్ళకి ఎప్పుడైతే కాపర్ల భారం ఎప్పుడైతే వాళ్ళ మీద దేవుడు పెట్టాడో వారు అనేకమైన స్థలాలకు వెళ్ళి సంఘాలు కట్టి వదిలేయట్లేదు. కానీ ఆ సంఘాలు ఏ వ్యతిరేకమైన బోధల్లో తప్పిపోతున్నాయో అక్కడికి వెళ్ళి ఆ మాటలు వారికి తెలియపరిచి, ఇదిగో వాక్యం ఎలా చెప్తుంది, మీరు ఎలా ఉంటున్నారు, మీరు ఎందుకు మరలా తిరిగిపోతున్నారు, మీరు ఎందుకు సరైన మార్గంలో వెళ్ళట్లేదు అని చెప్పి మరలా వారిని గురించి భారము కలిగి ప్రార్థన చేసేవాడు. ఎవరో అపోస్తులైన పౌలు, పేతురు, యాకోబు, యోహాను, వీళ్ళందరూ కూడా. వీళ్ళకి ఎప్పుడు ఆ భారం వచ్చిందంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు నింపినప్పుడు ఆ భారం దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు నాకు భారం లేదు, నేను మట్టుకు చెప్తాను, నాకైతే భారం లేదని అంతగా ఉంది భారం. కేవలం ఎక్కడి వరకు, సంఘం విషయం వరకే భారం నాకు. అవుటర్స్ గురించి వేరే ప్రాంతాలు నశించిపోతున్నాయని కానీ భారం లేదు నాకు. గడిచిన వారం రోజుల్లో దేవుడు దర్శనం ద్వారా నాకు అది బయలుపరిచాడు. దానికోసం పరుగులు పెట్టాలి. ఇప్పుడు తెలియసవారంలో చేయడానికి గల కారణం తెలుసండి, ఒకే రకమైన దర్శనాలు 2-3 వచ్చినాయి మాకు. ఒకే రకమైన దర్శనాలు. అక్కడ వాళ్ళందరూ ఆలస్యం. మనం ఏమనుకున్నాం, మొన్న దగ్గర వాళ్ళు తప్పుడు పోతే నరకానికి పోతారు, మనం సుఖంగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నట్టుగా మాట్లాడుతున్నావా? దేవుడు ఆలోచన తెలుసా, నువ్వు రక్షించబడితే సరిపోతుందా? వారిని ఎవరు రక్షిస్తారు? వారు నా పిల్లలు కాదా, వారు నా ప్రజలు కాదా, వారు నా రక్తంలో కడబడవద్దా అని చెప్పి దేవుడు మాట్లాడుతుంటే యోనా స్థితిలో మేము ఉన్నట్టు కనబడిందండి. అర్థమవుతుందా? దేవుని ప్రేమ మనకు తెలియాలంటే ఆ యోనా గ్రంథంలో ఆఖరి దేవుని చాలా బాగా కనబడుతున్నాం. ఆయన ప్రేమ ఏ ఒక్కడు నశించుట ఆయనకి ఇష్టం లేదు. మన దృష్టిలో వాడు త్రాగుబోతు అవనివ్వండి, మన దృష్టిలో వాడు వ్యభిచారం అవనివ్వండి, మన దృష్టిలో వాడు మద్యపానీయము, సిగరెట్లు, చుట్టలు, బీడ్లు ఎన్ని కాల్చినవ్వండి, మన దృష్టిలో వాడు మూర్ఖుడు అవనివ్వండి, మన దృష్టిలో వాడు భయంకరమైన వ్యక్తి అవనివ్వండి, దేవుడి దృష్టిలో వాడు కుడి ఎడమలు తిరిగిన వ్యక్తి. ఎవరండి? అందుకే అన్నాడు, అరే నాయన మీ శత్రువులను సైతం ప్రేమించరా అన్నాడండి ఆయన. అసలు ఎంత డీప్ గా ఈ మాటలన్నీ దాగున్నాయి చూడండి. అని చెప్పిన యేసుప్రభు చెప్పిన మాటలో నిండు వలె నీ పొరుగు అని ప్రేమించడం అన్న అర్థం ఏంటంటే నశించిపోతున్న వారిని మనం ప్రేమించగలగాలి. ఒక వ్యక్తిని నువ్వు ఎంతగా ప్రేమిస్తావో ఆ వ్యక్తి మీద నీకు అంత భారం ఉండదండి. ఏమంటే ఒకవేళ మన భర్తను రక్షించబడలేదు, మన భర్తను మనం ప్రేమించాం కాబట్టి దేవుడి దగ్గర ఎంతగా గోజాడు ఉంటాం మనం. గుర్తున్నాయా ఆ దినాలు? గుర్తున్నాయా? ఎంతగా గోజాడితే ప్రభు రక్షించాడు మన భర్తల్ని. సో మన కుటుంబం రక్షించబడిపోయింది కాబట్టి హ్యాపీ మనకి. ఏమండి? మన కుటుంబం రక్షించబడింది కాబట్టి హ్యాపీ. ఇంకెవరు ఎలా వెళ్ళిపోతే మనకి ఎందుకు? ఏదో మనకు ఒక బాధ్యత ఇచ్చాడు కాబట్టి ప్రభువా లోకాన్ని అందరిని రక్షించండి, మా బంధుమిత్రులను రక్షించండి, మా స్నేహితులను రక్షించండి, మా ఇరుపురులను రక్షించండి, యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అయితే అందులో భారం కనబడిందమ్మా తల్లులారా? ఏమన్నా ఒక్క పర్సెంట్ 1% భారం మీకు ఏమైనా కనబడిందా? ఇప్పుడు దాకా మనం ఏ ప్రార్థన చేసాం మరి? అలాగైతే ఎన్ని సంవత్సరాలు ఏ ప్రార్థన చేసావు నువ్వు నేను? దేవుని భారంతోనే ప్రార్థన చేసామా, లేక మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ప్రార్థన చేసామా? ఏం చేసామండి?
ఇప్పుడు మనందరూ యోనా ప్రవక్తలు అంటాము కదా, ప్రవక్తలమే. కానీ ఏ ప్రవక్తలు మనం? యోనా ప్రవక్తలు. యెషయా ప్రవక్తలు ఎప్పుడు అవుతాం మనం? సమూయేలు ప్రవక్త ఎప్పుడు అవుతామండి మనం? మోషేలాగా ఎప్పుడు భారం కలిగి దేవుని కోసం పరిచయం చేస్తాం. దేవుడికి మహిమ కలుగుగా. ఎవరితో మాట్లాడాడు దేవుడి వల్ల? నాతో మాట్లాడాడు, మీతో కాదు. ఎవరితో? నాతో మాట్లాడాడు. నాతో అంటే ఇలా పెట్టుకుంటాను నేను, నాతో. దేవుని భారము నువ్వు గుర్తెరగడానికి ప్రయత్నం చేయి. అది లేకపోతే సువార్త ప్రకటించాం, అది లేకపోతే దేవుని సేవ మనం చెయ్యం. ఏదో నేను ఫస్ట్ అనుకోండి, ఒక ఆదివారం వాక్యం చెప్పేసి, శుక్రవారం వాక్యం చెప్పేసి వెళ్ళిపోతే నాకు చాలా అనిపించేది. అలా చేశాను నేను. దేవుడు ఇప్పుడేం మాట్లాడుతున్నాడు? వెళ్ళాలి, చెయ్యాలి. ఇర్మియాలాగా, అయ్యో ప్రభు అని బాలుడనే, నాకంటే పెద్ద సేవకులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారని పంపించు అంటా కూర్చుంటే కుదరదండి. వెళ్ళాల్సిందే. మాట్లాడించేవాడు ఎవడో? పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఆయన మనల్ని నడిపిస్తాడు ఎక్కడికైనా సరే. దేనికి స్తోత్రం కలుగునుగా. దేవుని భారము మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేయడం కాదు, ఖచ్చితంగా పొందుకోవాలి. అది నేను పెడుతున్న రూల్, దేవుడు మాకు ఇచ్చిన రూల్. అది ప్రయత్నం చేద్దాం అంటే ప్రయత్నం చేసినట్టు వెళ్ళిపోతున్నాను. దేవుని భారము కనుక నీకుంటే, నువ్వు ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి నశించిపోయే స్థితిని నువ్వు చూసి, అయ్యో ప్రభు ఆ వ్యక్తి నశించుకోకూడదు నాయన, నీ రాజ్యంలో మాతో పాటు కలిసి ఆనందించాలని చెప్పి నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. మనం ఇప్పుడు దాకా చేసిన ప్రార్థనలో, అయ్యా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మాకు తోడుగా రండి, మాకు తోకలా ఉండండి, అండ్ మేము వెళ్తున్న ప్రదేశాలు మాకు గోతులో పడిపోకుండా, రాళ్ళలో పడిపోకుండా సహాయం చేయండి, మన నడునే పోతుంది ప్రార్థన తగ్గించండి, కళ్ళం పోతుంది, ఈ ప్రార్థన చేస్తా ఉన్నామంటే మనం ఎంత దిగజారిపోయిన స్థితిలో ఉన్నాం చూడండి ఒకసారి. చేయొద్దని నేను చెప్పట్లా. అసలు భారం వదిలేసామా? ఏం వదిలేసావు? అసలు భారం వదిలేసావు. ఈ క్షణము నీ పిల్లలు ఒకవేళ యవ్వన కాలంలోకి వచ్చారనుకోండి, వాళ్ళు దేవుని రాజ్యానికి చేరగలుగుతారు నమ్మకం ఉందా నీకు? నీ భర్త దేవుని రాజ్యానికి వెళ్తాడని చెప్పి నీకు నమ్మకం ఉందా? లేదా నీ భార్య దేవుని రాజ్యానికి వెళ్తాడని నమ్మకం ఉందా? లేదా నీ తల్లిదండ్రులు, నీ అత్తమామలు, నీ స్నేహితులు, నీ అన్నలు, నీ అక్కలు, నీ చెల్లెలు దేవుని రాజ్యానికి వెళ్తారని నీకు నమ్మకం ఉందా? ఉందండి? మాట్లాడరే. మరి ఏ ఉద్దేశం కలిగి ఎక్కడ కూర్చుంటున్నాం మనం? ఏ భారం కలిగి ఎక్కడ మనం కూర్చుంటున్నాం? వచ్చి వినేసి వెళ్ళిపోతున్నాం. ఇది ఒక మనకి స్టడీ లాగా ఉంది. స్కూల్ పిల్లలు ఎలా ఉంటారంటే, పొద్దున్నే 10కి వచ్చి కూర్చుంటే మధ్యాహ్నం వదిలేస్తాను, అమ్మయ్య కర్మ అయిపోయింది రాబోదు వాళ్ళకి అన్నట్టు ఉంటుంది. అలా సావడం వల్ల ఉపయోగం లేదండి. అలా చదివితే నాకులాగా ఏ ఉద్యోగాలు చేయకుండా ఇలా కూర్చోవాలి. అంతేనా? అంతేనండి? అలాగే వెళ్ళామండి. స్కూల్కి వెళ్తే అటెండెన్స్ కోసం వెళ్ళిన రకాలం మేము, చదివే రకాలం కాదండి. అందులో గవర్నమెంట్ స్కూల్ చదివి నీకు ఎలా ఉంటుందో తెలుసుగా మనకి. ఆ సార్ వస్తాడో రాడో కూడా తెలియదు. సరే రాడు కాబట్టి ఈ టైంలో మనం వెళ్ళిపోయి గేమ్స్ ఆడుకుందాం, గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఈ స్వభావం కలిగి మన ఆటలు పాటలు ఆసక్తి ఎక్కువ లేదు ఆ టైంలో. అలా కాదు మనం దేవుని సన్నిధికి రావాల్సింది. దేవుని మందిరంలో అడుగు పెట్టిన వెంటనే దేవుని భారం నీలో నింపబడాలి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్తతో, వెళ్ళు అంగలార్చు స్త్రీలు నా దగ్గర తీసుకురా అన్నాడు. ఎవరున్నారు? ఆలోచన చేయాలి. విలపించు స్త్రీలు నా దగ్గర తీసుకురా. అయ్యా మా దగ్గర లేరు ప్రభు. రోదన వచ్చి స్త్రీలు తీసుకురా. ఎవరు వీళ్ళంతా? ఎవరండి? ఎవరు వీరంతా? ఎక్కడుంది రోదన? ఎక్కడుంది వేదన? ఎక్కడుంది ఆత్మల సంబంధమైన భారం? ఎక్కడుంది మనలో? ఉందా? ఉందండి? కేవలం నా కుటుంబం బాగుండాలి, కేవలం నా ఆరోగ్యంలో ఉన్న సంఘస్థులు ప్రార్థన చేయమంటే వారి కోసం ప్రార్థన చేస్తాం అంతే. అక్కడితో మన భారం తీరిపోతుందండి. యేసుక్రీస్తు ప్రభు భారం ఎప్పటికీ కూడా తీరలేదు. ఎప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు భారం తీరలేదు. ఇక్కడ కూర్చున్న నీతో దేవుడు ఆ భారం తీర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. విషయాలాగా అయ్యా నేను మాట్లాడగలుగుతావా? యోనాలాగా నేను ఇష్టం వచ్చిన చోట, నాకు నచ్చిన చోట నేను చేసుకుంటానంటారు. అందరూ కూడా కొద్ది నిమిషంలో నుంచుని, ప్రభు మనకి ఏమైనా దర్శనం ద్వారా మాట్లాడతాం, ఈ వాక్యం ఎందుకు ప్రభు అంతా మాట్లాడదు తెలియదు కానీ, దేవుడు ఒకవేళ నీతోనే మాట్లాడినట్లయితే
మీ కొరకే దేవుని వర్తమానం వచ్చినట్లయితే ఎవరు అటు ఇటు చూడకుండా మీరు వ్యక్తిగతముగా ప్రభుతో మాట్లాడుకోండి. అయ్యా, ఈ వాక్యం నా కోసమే వస్తే, అయ్యా నువ్వు నాతోనే మాట్లాడని ఆశపడినట్లయితే నీ భారం నాకు ఇవ్వండి. ఇదిగో నేనున్నాను ప్రభువా, నేనున్నానని చెప్పి నువ్వు దేవుడితో మాట్లాడండి. దేవుడితో ప్రార్థన చేయి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని 2 చేతులు